ఎక్కడికి అలా అవుతుంది. అవుతుందా? రిక్వెస్ట్ స్టార్ట్ క్లౌడ్ రికార్డ్. హ్మ్. ఎవరు మరి సౌండ్ వచ్చిందా? రికార్డింగ్ సౌండ్ వచ్చింది. రాలేదు. ఫిలిప్ చేస్తున్నాడా? ఒక్క సెకండ్ ఆగండి. రికార్డ్ చేస్తూ ఉన్నాము. చిన్న టెక్నికల్ వచ్చిందా రికార్డింగ్ అని? ఇందాక వచ్చింది సార్. మాకు రాలేదు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. మనము క్రిస్టాలజీ అంటే స్టడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాం. మనము దేవుని యొక్క గుణాతిశయాలు, మరి దేవుని యొక్క అట్రిబ్యూట్స్ మనము కొన్ని నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత గాడ్ ద సన్ జీసస్ క్రైస్ట్ యొక్క డైటీ, ఆయన దైవత్వము, ఆయన నిత్యుడని, దేవుడు అని లేఖనాల్లో నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. అలాగే ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన మానవుడిగా ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడని, పాపరహితుడిగా ఉన్నాడని కూడా మనం చూసాము. ప్రతి పాపమును శోధన ఆయన జయించి ఎలా మరి విజయుడిగా పాపమును ఓవర్కమ్ చేశాడో మనం చూస్తూ వచ్చాం. అయితే అంత్యక్రీస్తు ఎవరు, లేకపోతే క్రీస్తు విరోధి అంటే ఎవరు, అబద్ధికుడు ఎవరో కూడా చూసాం. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడు, అంగీకరించిన వాడే అబద్ధికుడు. అదే ఇంకోటి, ఆయన శరీరధారి అయి వచ్చాడు అని ఎవరైతే ఒప్పుకొనరు వారు కూడా మరి క్రీస్తు విరోధి, అబద్ధికుడు అని బైబిల్లో స్పష్టంగా చూస్తాం. అంటే యేసు శరీరధారిగా వచ్చాడు అని ఎందుకు అంత ప్రాముఖ్యమైనదో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇది సెంచరీస్ నుంచి కూడా, ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా చరిత్రలో, క్రిస్టియన్ హిస్టరీలో మరి ఒక పెద్ద డిబేట్స్ నడిచేవన్నమాట. ఓకే, 2 వర్గాల కింద సంఘం ఎప్పుడు కూడా డివైడ్ అవుతూ వచ్చింది. సో యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోవడం కొద్దిమందికి సులభమే. ఆ కాలంలో ఆయన మానవుడిగా వచ్చాడని ఒప్పుకోనని ఒక బోధ ఉంది. ఈ దినాల్లో అయితే కనుక ఆయన డైటీని, ఆయన దైవత్వాన్ని అంగీకరించకుండా ఉండే హెరసీస్ అంటే అబద్ధ బోధలు ఎక్కువ అవుతూ వస్తున్న దినాల్లో మనం ఉన్నాం. సో యేసే క్రీస్తు అని, మరి ఆ క్రీస్తే అనాది కాలం నుంచి ఉన్న క్రీస్తే శరీరధారి వచ్చాడని, ఇవి 2 ఆస్పెక్ట్స్ మనం నమ్మాలి. ఇంకా అసలు ఆయన ఎందుకు శరీరధారిగా వచ్చాడో కూడా ఆయన ఉద్దేశం కూడా మనం చూసాం కదా క్లియర్గా. క్విక్గా చూస్తే తండ్రిని బయలుపరచడానికి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లర్. తర్వాత మనకి మాదిరి చూపటానికి, పాత నిబంధనలో ఎవరు కూడా నన్ను పోలి నడుచుకోండి, నన్ను వెంబడించండి అని అన్న వాళ్ళు ఎవరు లేరు, ఎంత పెద్ద ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా. సో ఆయన మనకి ఒక మాదిరిగా ఫుట్ స్టెప్స్ని వదిలేసి వెళ్ళారు ఆయన. తర్వాత మన పాపములకు ప్రాయశ్చిత్తం, ద థర్డ్ థింగ్, హెబ్రీ పత్రిక 10లో చూస్తాం. తర్వాత దావీదుతో చేసిన నిబంధన కొనసాగింపు, నెరవేర్పు. తర్వాత అపవాది క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడు వచ్చాడు, 1 యోహాను 3:8. తర్వాత ప్రధాన యాజకుడుగా తండ్రి సముఖంలోనికి మనకంటే ముందుగా వెళ్ళి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తర్వాత మనతో సింపథైజ్ అవుతాడు, అంటే మన బలహీనతలతో ఆయనకి సమాన అనుభవం కలిగి ఉన్నాడు. హీ కెన్ రిలేట్ విత్ అస్ సో దట్ హీ కెన్ ఎక్స్టెండ్ మర్సీ, కనికరం చూపగలడు. అండ్ హీ బికేమ్ ఏ జడ్జ్, ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు కనుక రైట్ జడ్జ్గా ఆయన అర్హుడైన తీర్పరిగా ఉన్నాడు. 7th one and 8th one, and he became the mediator, the only mediator between God and man. మానవునికి దేవునికి మధ్యవర్తిగా, దేవుడు ఒక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈ నరుడు మధ్యవర్తి కనుక ఈ మస్ట్ బి గాడ్ మ్యాన్. ఓకే, దేవుని మనిషిగా, మనిషికి దేవునిగా ఆయన ఒక మధ్యవర్తిగా ఉంటూ మనం చూసాం. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, ఆయన మన ప్రతినిధిగా, మన పక్షమున, మన తరపున విధేయత చూపటానికి, సెకండ్ ఆడమ్ లాగా. చూడండి, మొదటి ఆదాము పాత పురుషునికి ప్రతినిధి. పాత పురుషుని యొక్క సంతతిగా మనం ఉన్నప్పుడు పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, మరణానికి వెళ్తున్న మనల్ని దాన్ని ఫినిష్ చేసి ఒక క్రొత్త లైఫ్ని క్రీస్తునందు ఆయన సమస్తమును నూతనమైనవిగా చేశాడు. అంటే
సెకండ్ యాడమ్ లాగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలం అంటే ఈ సెకండ్ యాడమ్ పిల్లలు, ఫస్ట్ యాడమ్ పిల్లలం కాదు. ఇక మొదటి ఆదాం పిల్లలు అనేవాడు మన ప్రాచీన పురుషుడు, అతను సిలువ వేయబడ్డాడు. అది మనం డీటెయిల్గా మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో ఈ విషయాలు మనం ఒకసారి మనము రివ్యూ చేసుకోవాలి. అండ్ జీసస్ క్రైస్ట్ యొక్క టెంప్టేషన్, ఆయన శరీరధారి అయి ఉన్నాడు అనటంలో మనకి అతి ప్రాముఖ్యమైన ఒక విషయము ఏంటంటే అది మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ అని బైబిల్ సెలవిస్తుంది. దైవ భక్తిని గురించిన అది ఒక మర్మము అని. ఏంటి ఆ మర్మము? మొదటి తిమోతిలో చూసాం. ఆయన సశరీరుడుగా వచ్చాడు ఉందా బైబిల్లో 3:16లో. సశరీరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవది ఏమంట? కంటిన్యూషన్ 3:16. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. అంటే అర్థం ఏంటి? ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు నొందెను అంటే అర్థం ఏంటి? ఎలా చూడవచ్చు దాన్ని? He was vindicated. What do you mean by that? That's very important ఈరోజు మన మొత్తానికి. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను. ఎప్పుడు జరిగింది అది? ఎక్సలెంట్, వెరీ గుడ్. తిరిగి లేచినప్పుడు రోమపత్రిక 1:4లో చూస్తాం మనం. శరీరమును బట్టి దావీదు సంతతిగాను, మృతులలోంచి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడుగా మహిమతో ప్రభావంతో రుజువుపరచబడ్డాడు. ఆయన దేవుని కుమారుడని, ఆయన పాపరహితుడని ఎలా తెలుస్తుంది? వాక్యం నెరవేర్పు. కీర్తన 16లో ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టని బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడు కనుక కుళ్ళు పట్టల ఆయన శరీరం. అంటే ఏంటి? ఆయనలో పాపము లేదు అని రుజువుపరచబడింది. ఎప్పుడది? 3వ దినం తిరిగి లేచినప్పటి దాకా అందరికి డౌటే. చూద్దాం ఆయన ఎంతవరకు దేవుడో, ఎంత సీక్రెట్ పాపాలు ఉన్నాయో మనకు తెలియదు కదా అని అనుకుని ఉండొచ్చు ఎవరైనా. కానీ ఆయన మృతుల్లో పునరుద్ధానం, తండ్రి అతను లేపాడు అంటే అర్థం ఏంటంటే హీ హ్యాడ్ నో సిన్. ఎలా సాధ్యమైంది అంటే అసలు పాపం లేకుండా ఉన్నాడు అంటే కారణం ఏంటి? బైబిల్ చెప్తుంది ఆయన శోధించబడ్డాడు అని కదా. ఇప్పుడు అందుకే నేను లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాను. యేసు పాపం చేయలేడు కాబట్టి చేయలేదా, చేయగలడు కానీ చేయలేదా అన్నది మనం చూస్తూ వచ్చాం. ఆయనకి అవకాశం ఉండి పాపం చేయలేదా, అది పాపం చేసే అవకాశమే లేదా? చెప్పండి. చేయగలిగి ఉండేవాడు కానీ చేయలేదు. ఏమండి? లేదా పాపం కాబట్టి అంటే బైబిల్ రాయబడింది ఆయన శోధించబడ్డాడు అని. ఆయనకు కూడా మన వల్లే శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు. మనకి ప్రతిదీ మనకు స్క్రిప్చర్, మనం ఓరల్గా మనం ఏది చూడకూడదు. దీనికి నేను చాలా పర్ఫెక్ట్ స్క్రిప్చర్ అని మీకు చూపించాను నేను కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 21వ వచనం, జయించిన వానికి నా సింహాసనం ఇస్తానని చెప్తూ నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుని. బైబిల్ ఏమని సెలవిస్తుంది? నేను జయించిన ప్రకారం జయించాను. ఏమంటాము? యాజ్ ఐ ఆల్సో ఓవర్కేమ్ అండ్ సాట్ డౌన్ విత్ మై ఫాదర్. తండ్రి ఇచ్చిన ఆయన సింహాసనము ఆయన కుడిపార్శ్వమున ఊరికినే రాలేదు ఆయనకి. ఆయన జయించాడు, జయ జీవితం కలిగి ఉన్నాడు, అన్నిటిని జయించాడు. మీరు యోహాను సువార్త చూస్తే యోహాను సువార్త క్విక్గా ఒక మాట చూద్దాం. 16:33. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన లోకమును జయించి ఉన్నాను. ఈ మాట పాత నిబంధనలో ఎక్కడ లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, జోస్, దేర్ వర్ సో మెనీ పీపుల్. ఎక్కడ ఎవరికి కూడా లోకమును జయించే అవకాశం లేదు. ఎవరు జయించిన లోకమును? లోకానికి ఒక స్పిరిట్ ఉంటుంది, ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ అని రాయబడింది. మీరు ఒక్కసారి గమనిస్తే గలేషియన్స్ చాప్టర్ 3లో
Galatians chapter 3, 4వ వచనం. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? Galatians 1:4, 1:4 3:4 అన్నారు. 3:4 అన్నాను. I'm ఆ. sorry. 1:4 ఆ. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. యేసుప్రభువారు యొక్క శిలువ మరణము దేన్ని ఓవర్కమ్ చేసింది తెలుసా? ప్రస్తుతపు ఈ దుష్ట కాలాన్ని కూడా ఆయన ఓవర్కమ్ చేశాడు. ఆయన మరణం, ఆయన హీ ఓవర్కేమ్ దిస్ ప్రజెంట్ ఈవిల్ ఏజ్. అంటే ఈ ఏజ్ ఒక ఈవిల్ ఏజ్ అంట. కాలములు చెడ్డవి అంటే అసలు ఇంతకు ముందు ఎన్నడూ మనం ఊహించని దుర్దినాలు ఇవన్నీ, భయంకరమైన దినాలు ఇవి. అంటే ఈ డేస్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఈవిల్. ఒక ఈవిల్ స్పిరిట్ అనమాట, ఒక వికెడ్ స్పిరిట్స్ ఆ realm లో ఉన్నాం మనం. వాడి యొక్క ప్రభావమును, ఆ యొక్క ప్రభావంలోకి చాలా మంది గురైపోతున్నారు, దాంతో ఎంటాంగిల్ అయిపోతున్నారు. అయితే యేసుప్రభువు వారు దాన్ని కూడా ఓవర్కమ్ చేశాడు. ఆయన మరణంలో హీ రెస్క్యూడ్ అస్, అంటే దాని మీద కూడా ఆయన విక్టరీ సాధించాడు. హీ ఓవర్కేమ్ సిన్. సాతాను తల ఆయన చితక తొక్కిన రాయబడింది సిలువలో. అయితే 33.5 yearsలో ఏం జరిగిందో అది మనం మాట్లాడదాం. సిలువలో జరిగిన విషయాలు మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. 33.5 yearsలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పాపమును జయించాడు, లోకమును జయించాడు, సాతాను యొక్క ప్రతి శోధనను కూడా ఆయన జయించాడు. నేను మీకు లూక్లో చూపించాను. సాతాను ఎన్నిసార్లు శోధించింది యేసుప్రభు వారిని? ఓన్లీ 3 times అయినా? లూకా సువార్త, ఎస్, కొంతకాలం ఆయన 4:13 చదవండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. కొంతకాలము ఆయనను అంటే అర్థం ఏంటి? దాని తర్వాత మళ్ళా త్రూ అవుట్ అనమాట. యేసుప్రభు వారు సాతాను శోధించబడుతూనే ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కూడా లోకమును జయిస్తూనే ఉన్నాడు. అండ్ ప్రతిరోజు కూడా ప్రతి శోధనను ఆయన జయించాడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మై అనదర్ క్వశ్చన్, శోధన యొక్క నేచర్ ఏంటి? శోధన లోపల నుంచి బయటకు వస్తుందా? బయట నుంచి శోధన వస్తుందా? యేసుప్రభు వారు వెళ్ళిన శోధన యొక్క ఏమంటాము స్వభావం ఎలాంటిది అన్నది చూడాలి. ఏమండి? యేసుప్రభు వారు శోధించబడ్డా? శోధించబడ్డాడు. యేసుప్రభు వారి శోధన మన శోధనకి ఏమైనా తేడా ఉందా? ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. నేను కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా మీకు ఏం అభ్యంతరం లేదు కదా? ఉందంటారా ఎవరైనా? ఎవరు అనుకోరు కదా? అనుకోవద్దు. ఇది ఈరోజు మనం దీన్ని తేలుద్దాం, అసలు దీని సంగతి ఏంటో కదా, దేవుడి కృపలో. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు అర్థమైతే ఎంత ప్రభావవంతంగా మన క్రిస్టియన్ లైఫ్, మనకు ఒక స్కోప్ దొరుకుతుంది, హోప్ వస్తుంది మనకి క్రీస్తులాగా జీవించడం. మై క్వశ్చన్ ఏంటంటే, ఏజెస్ నుంచి ఫస్ట్ నుంచి కూడా సంఘం 2గా డివైడ్ అవుతూ వచ్చింది. కొద్దిమంది మనం క్రీస్తులాగా జీవించడం అసాధ్యము అంటారు. నేను ఇప్పుడు అడిగాను అనుకోండి, క్రీస్తులాగా మనం 100% జీవించవచ్చా అంటే 90%, 95% నమ్మరు దాన్ని. అమ్మో మన వల్ల కాదు, మనలో ఎంతో కొంత ఈవిల్ ఉంటుంది, పాపం ఉంటుంది, మన చేత కాదు, ఆయన దేవుడు అన్న అభిప్రాయం మనం కలిగి ఉంటాం. నో, ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పౌలు 1 కొరింథీ 11:1, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒకవేళ పౌలు ఆ మాట అని ఉండకపోతే మనం డౌట్ పడి ఉండొచ్చు. కానీ పౌలు కూడా మనలాంటి మనుషుడే. అర్థమవుతుందా? పౌలు ఏమి ఎక్స్ట్రా లేదా సూపర్ న్యాచురల్ పర్సన్ ఏం కాదు తను. పౌలు కూడా హీ వెంట్ త్రూ ది స్ట్రగుల్స్. తర్వాత 2 కొరింథీ మనకి 2:14 ఎల్లప్పుడూ మమ్మలను విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్న మాట లేకపోయినా మనకి డౌట్ పడాల్సి వచ్చేది. యేసుప్రభు అంటున్నారు, మీరు నన్ను వెంబడించండి అనేసి. యేసును వెంబడించడం, నా అడుగు జాడల్లో 1 Peter 2 చూస్తాం, ఆయన తన అడుగు జాడల్లో మనం నడువునట్లుగా మనకు మాదిరి ఉంచిపోయాను. లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి.
ఏంటి ఆ మాదిరి? మొట్టమొదటి ఆయన పాపము చేయలేదు, అది మాదిరి. ఆ మాదిరి నేను కూడా ఫాలో కాగలనంటే బైబిల్ అది చెప్తుంది ఎస్ అనేసి. సో కెన్ యూ బిలీవ్ దాట్? అసలు ఇన్క్రెడిబుల్ కదా. మీకు ఒక స్క్రిప్చర్ చూపిస్తే మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? నేను నిజంగా ఆశ్చర్యపోయిన ఒక స్క్రిప్చర్ చూపినా. మన మన లైఫ్ని ఏ స్టాండర్డ్ దేవుడు తీసుకెళ్తాడంటే, ఇఫ్ యూ కోఆపరేట్, ఇఫ్ యూ బిలీవ్. యూదపత్రిక 24. వాట్ ఏ క్రిస్టియన్ లైఫ్ అండి ఇది. ఇన్క్రెడిబుల్ క్రిస్టియన్ లైఫ్ ఇది. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిలువబెట్టుటకును నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అదే మన అదే. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆయనకి మహిమ మహిమా కలుగుగాక. మహత్యము ఆధిపత్యం. అసలు కనీసం నువ్వు స్టంబుల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అని బైబిల్ సెలవిస్తాం. ఆమేన్. అంటే మనల్ని ఏ విధంగా మనల్ని తీసుకెళ్తాడంటే, యు విల్ నాట్ ఈవెన్ స్టంబుల్. తొట్టిల్లడం అంటే అర్థం ఏంటి? తొట్టు డెలిబరేట్ గా పాపం చేయడం కాదు అది. స్పాంటేనియస్ గా సడన్ గా ఒక బలహీనతలో పడిపోవటం, కాలు పడటం, దాన్ని తొట్టిల్లటం అంట. ఇంటెన్షనల్ గా పడిపోవడం కాదు. చాలాసార్లు పాపం మనం ఇంటెన్షనల్ గానే చేస్తాం, తెలిసి చేస్తాం. లెట్ మీ టెల్ యూ, ఎవ్రీ సిన్ ఈజ్ ఎ రిబెలియస్ యాక్ట్ దేవుని ఎదుట. యు నో ఇట్ ఈస్ రాంగ్, బట్ వీ డూ ఇట్. నీకు ఇష్టం లేకపోయినా మనం అందుకే ఈడ్వబడి, మరులు కొల్పబడి, దురాశ గర్భము ధరించి పాపమును కనును. అంటే అక్కడ మరులు కొల్పబడి అనేసి రాయబడింది. ఎంటైజ్డ్. అది ఏం చేస్తుందంటే దానికి ఆకర్షించుకొని ఈడ్చుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకు ఒక పాపం కూడా ఈడ్చుకొని వెళ్ళిపోతుంది? అదొక పరిస్థితి. చూద్దాం దాని సంగతి. కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా? అసలు అది కాదు. యూ విల్ నాట్ ఈవెన్ స్టంబుల్. ఇది క్రిస్టియన్ లైఫ్ అంటే. ఈ స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకుండా కూడా ఉండగలుగుతావు. ఆ లెవెల్కి దేవుడు నిన్ను తీసుకెళ్తాను. కెన్ యూ ఇమాజిన్ జీసస్ ఎప్పుడైనా లస్ట్ఫుల్ ఐస్తో ఆయన చూసుంటాడా? హీ హాజ్ ఓవర్కమ్ దాట్. మనుషునిగా ఉండి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి పాదాలు కడుగుతా ఉంటే ఆయన ఒక సాధారణమైన మగ మనిషిలాగా ఆయన థింక్ చేయలేదు. ఒక స్త్రీని ఆయన చూసిన విధానం, అమ్మ సమరయ స్త్రీని చూడండి, ఎక్కడైనా చూడండి, ఆయన హీ హాజ్ ఓవర్కమ్ దాట్. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఎవరి మీద పగ పెంచుకోలేదు. ఆయన హీ లవ్డ్ హిస్ ఎనిమీస్, వారి కోసం ప్రార్థన చేయగలిగాడు. ఆయన కోపపడలేదంట. కోపపడకుడి, వ్యర్థుడా అని అనకూడదు. కోప్పడితే మనం దట్ ఈస్ ఎనఫ్ అనమాట నరకానికి వెళ్ళడానికి. ఆయన కోప్పడలేదు ఎవరి మీద. తిండిపోతున్నారు, తాగుబోతున్నారు, దెయ్యం పట్టింది అన్నారు, ఆయన నానా రకాలుగా ఆయన దుర్భాషలాడారు. ఆయన కోపం రాలా. అంటే అర్థం ఏంటి? హీ హాజ్ ఓవర్కమ్ యాంగర్, హీ హాజ్ ఓవర్కమ్ ద లస్ట్ ఇన్ ద ఫ్లెష్. మన శరీరంలో ఉండి ఆయన. అర్థమవుతుందా? సో ఎలాగా ఆయన ఓవర్కమ్ చేయగలిగాడు అంటే, ఆయన బైబిల్ చదివిస్తుంది క్లియర్. హెబ్రీ 2లో ఆయన మనవలే శోధించబడ్డాడు. ఆయన కూడా పాపం చేయటానికి అవకాశం ఉంది. చూడండి, శోధన పాపము కాదు, గుర్తుపెట్టుకోండి. మనం శోధించబడడం పాపం కాదు, శోధనలో పడిపోవటమే పాపం. యేసుప్రభువు వారు శోధించబడ్డాడు కానీ పాపం చేయలే. ఎవ్రీ టైమ్ హీ వాజ్ ఏమంటాము టెంప్టెడ్, హీ హ్యాడ్ ఎ ఛాన్స్, అవకాశం ఉంది పడిపోవటానికి, కానీ పడిపోలే. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ శోధన ఎలా వచ్చింది? సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ ఏంటి అనేది. సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ ఏంటి? ఎవ్రీ టెంప్టేషన్ జీసస్ వెంట్ త్రూ, డూ యూ థింక్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ద డెవిల్? సరే, మనం అందరం ప్రతిరోజు శోధన వెళ్తున్నామా? రోజుకి ఎన్నిసార్లు వెళ్తాం శోధన గుండా? హౌ మెనీ టైమ్స్? నెంబర్ ఆఫ్ టైమ్స్. నాకు చెప్పండి, ప్రతి శోధన, మనం వెళ్ళిన ప్రతి శోధన కూడా సాతాను దేని తప్పు? సాతాను నుంచే శోధన వస్తుందా? నాకు మీ మాట వినపడ, ఎవరు మాట్లాడుతున్నారు మీరు? నాకేం వినపడలేదు. ఎవరన్నా హలో అనండి చూద్దాం.
అన్న దురాశ అనుకుంటానా? అనుకుంటా కాదు అదే. నువ్వు అనుకో. శరీర దురాశల వలన. యెస్ బ్రదర్. రజనీ బ్రదర్. థాంక్ యూ. బైబిల్ జేమ్స్‌లో స్పష్టంగా ఒకటో అధ్యాయం రాయబడింది. దురాశ గర్భము ధరించి పాపమును కనును. దురాశ అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? దురాశకి సోర్స్ ఏంటి? చూడడం వల్ల సార్ కళ్ళు ముక్కు. ఓకే. దురాశ ఎట్లా చెప్పండి. దురాశ ఎట్లా పుడుతుంది మనకి? సార్ ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నారు అనుకో చూసి అవి ఇవి నాకుంటే కూడా బాగున్నాను అని ఒక అన్న తలంపు మనసులోకి వస్తుంది కదా సార్. అవును. సరే ఇప్పుడు యేసుప్రభు వారికి కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుందా? యేసుప్రభు వారు 12 year old బాయ్‌గా ఉన్నాడు. పూర్ బాయ్‌గా ఉన్నాడు. ఒక రిచ్ కిడ్ మంచి బట్టలు వేసుకెళ్తున్నాడు. జీసస్ క్రైస్ట్ నాకు కూడా ఆ బట్టలు ఉంటే బాగుండు అని అనుకుని ఉంటాడా? అనుకుని ఉండడా? అనుకుని ఉంటాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అనుకుని ఉండడు అంటానికి చేతులు ఎత్తండి. అనుకుని ఉండడు అనే వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఉన్నారు మరి. ఓకే శిల్ప చెప్పు. చేయెత్తమన్నారా? చెయ్యెత్తమని దేనికి ఎత్తావు నాకు అర్థం కావట్లేదు. అనుకోడు అని. అనుకోడనే సార్ Yeah. అనుకుంటాడు సార్. అనుకోడు అని నేను. నేను ఓకే. అనుకుంటాను సార్. అనుకోడు సార్. అనుకోకుండా ఉండుండొచ్చు అన్న. ఓకే. సో ఏ విధంగా ఆయన శోధించబడ్డాడు మరి? మన వల్లే ప్రతి విషయంలో శోధించబడ్డాడు ఉందా? ఫిబ్రవరి 4లో కూడా మన బలహీనతతో సహానుభవం కలిగిన వాడు. ఏంటి ఇక్కడ మన బలహీనత? మన బలహీనత ఏంటి? మన ఈ శరీరంలో ఉన్నప్పుడు మన విల్ అంటే దేవుడు పండు తినొద్దన్నాడు. కానీ ఇతను తినటానికి మరులు కొల్పబడి బలహీనమైపోయి లోబడిపోయాడు. అర్థమవుతుందా? అంటే శోధించబడ్డాడు. ఆదాము పాపం చేశాడు. రెండవ ఆదాము ఎవరు? యేసుప్రభు రెండవ ఆదాము. సెకండ్ ఆడమ్. ఫస్ట్ ఆడమ్ ఎలా శోధించబడ్డాడో రెండవ ఆడమ్ కూడా శోధించబడ్డాడు. చూడండి, అనుకోని ఉండకపోతే అంటే శోధించబడినట్లే కదా. మీరు ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. సార్ ఇప్పుడు పండు చూసి 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 ఆమెకు ఆశ కలిగింది. కానీ తీసుకొని తినాలి అని వెళ్ళాలి కదా సార్. అది పండు తినకుండా ఉన్నాడు కాబట్టి ఆయన శోధన వచ్చింది కానీ తినలేదు పండు. ఇది యేసుక్రీస్తు. యేసుప్రభు వారు కూడా పండును చూసినప్పుడు ఆయనకు కూడా తినాలని ఆశ పుట్టి ఉంటుందా? పుట్టి ఉండదు. ఒకవేళ జీసస్ క్రైస్ట్ పెడదాం ఆడమ్ ప్లేస్లో ఫస్ట్ సీన్లోనే ఇఫ్ ఇట్ వాజ్ జీసస్ క్రైస్ట్, నీకు అర్థమైందా? ఆడమ్ ప్లేస్లో జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. ఓకే, సాతాను వచ్చింది, చూడు ఎంత పండు రమ్యంగా ఉందో అవన్నీ చెప్తుంది. ఇప్పుడు యేసుప్రభు వారికి ఆ పండును చూసినప్పుడు తినాలి అనే ఆశ ఆయన కూడా పుట్టి ఉంటుందా? పుట్టి ఉండదా? శిల్ప నువ్వు చెప్పమ్మా. Yes. ఇప్పుడు ఎస్ చెప్పాను. ఎస్ చెప్పించాను ఈ చేత నేను. ఓకే, ఆయన కూడా పుట్టింది. అదే శోధన అంటే పాపము చేయాలనే ఒక ఆలోచన రావటం. దీన్ని ఏమంటున్నామంటే హిజ్ ఓన్ విల్ అంటాం. హిజ్ ఓన్ విల్ మేబీ కాంట్రడిక్టింగ్, ఎవ్రీ టైం కాంట్రడిక్ట్ అయింది నేను అనను, కానీ పాసిబిలిటీ ఉంది తండ్రి చిత్తానికి అది కాంట్రడిక్ట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. గెత్సెమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడు ఆయన? తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే. ఏంటి యేసుప్రభు వారికి ఒక చిత్తం ఉంది, తండ్రికి ఒక చిత్తం ఉంది. 2 చిత్తాలు ఉన్నాయా లేవా? 2 ఎందుకు ఉన్నాయి? ఇది ముందు నుంచి 2 చిత్తాలా యేసుప్రభు వారికి తండ్రికి? ఎప్పటి నుంచి 2 చిత్తాలు?
శరీరధారిగా వచ్చినప్పటి నుంచి. అంతకు ముందు పరలోకంలో ఆదిలో యేసుప్రభువుకి వేరే చిత్తము, తండ్రికి వేరే చిత్తం ఉండే అవకాశం ఉందా? నో. ఒకటే చిత్తం ఉంటుంది సార్. శరీరంలోకి వచ్చిన తర్వాత అందుకే యోహాను 1:14లో ఆయన శరీరధారి అయి వచ్చినాడు. ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ బాడీ. రిమెంబర్, ఆయన శరీరధారి అయి వచ్చాడంటే 2 ఆస్పెక్ట్స్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. ఒకటి అబ్రహాము సంతానం, లేకపోతే హెబ్రీ పత్రిక 1లో ఓకే, మీకు అందరికి నాలెడ్జ్ ఉండి మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళు కొంచెం భరించండి, ఎందుకంటే అందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కనుక నేను మరలా కొంచెం స్లోగా నేను చెప్తున్నాను. 2వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున యా ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అర్థమైందా? ఫ్లెష్ అండ్ బ్లడ్. ఇక్కడ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే ఏంటి? ఇక్కడ రక్త మాంసములు అంటే టాకింగ్ అబౌట్ దిస్ ఫిజికల్ బాడీ, అబౌట్ దిస్ బాడీ అనమాట. ఆయన కూడా చెమట వచ్చింది, ఆయన బలహీనత వచ్చింది, ఆయనకి కూడా ఏమంటాము అలసిపోయాడు ఆయన. బైబిల్ రాయబడి ఆకలి దప్పులు ఉన్నాయి, లైక్ యూ అండ్ లైక్ మీ. అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే హీ హ్యాడ్ ఏ విల్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దయచేసి వినండి. జీసస్ క్రైస్ట్ హ్యాడ్ హిజ్ ఓన్ విల్ టు పర్ఫామ్. 33.5 సంవత్సరాలు ఆయన జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు, ప్రతి అకేషన్లో, ప్రతి సిచ్యువేషన్లో ఆయన తన చిత్తము చేసుకోవటానికి ఆయనకి అవకాశం ఉంది. కానీ ఆయన తన చిత్తం చేసుకోలేదు అంతే. మీరు చూడండి, 2 స్క్రిప్చర్స్ నేను చూపిస్తాను మీకోసం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. నా అంతటా నేనే ఏమీయు చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక చూస్తారా, నా తండ్రి తీర్పు చిత్తము ఒకటి ఉంది, న్యాయమైనది. నా ఇష్టం ఒకటి ఉంది. ఉమ్. తండ్రి చిత్తము, ఈయనకి ఒకటి ఇష్టం ఉంది. గెత్సేమనే తోటలో మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది. తండ్రి చిత్తం ఏంటి? గెత్సేమనే తోటలో ఆ కప్పు తాగాలి, నువ్వు తాగాల్సిందే అంటాడు, అది ఉగ్రత పాత్ర. ఈయనేమంటాడు కుమారుడు? వద్దు ప్రభువా, తీసేయి ప్రభువా. హీ వాజ్ నాట్ విల్లింగ్. ఏది హీ వాజ్ పాపం చేసేది కాదు, ఇంకా అది ఒక టెంప్టేషన్. ఏంటి ఆయన వెళ్ళిన టెంప్టేషను? తీసేద్దాం, వద్దు అనుకోవటం, తాకుండా ఉండటం అనేది ఒక శోధన. కానీ అట్ ది ఎండ్ ఏమంటాడు ప్రార్థనలో? నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగును గాక. ఇప్పుడు ఆయన పడిపోయినట్లా, ఓడిపోయినట్లా కాదు. 33.5 years కూడా దిస్ వాజ్ కాన్స్టెంట్గా ఆయన ప్రేయరు, ఆయన ఓవర్కమ్ చేస్తూ వచ్చాడు. అదే 19వ వచనం చూడండి, యోహాను 5:19 కూడా. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. చేయలేడు ఆయన. చేయగలడు కానీ చేయడు, అది అర్థం అక్కడ. ఈవెన్ టీచింగ్ కూడా తనంతట తాను బోధించగలడు కానీ బోధించడు. టైం లేదు కాబట్టి స్క్రిప్చర్స్ అన్నిటికీ అట్లా మీరు ఒకవేళ నోట్ చేసుకుంటే జాన్ 6:38, 8:28లో హిజ్ టీచింగ్ వాజ్ నాట్ హిస్ ఓన్. అది చెప్తున్నాడు, నా తండ్రి ఏం చెప్పాడో నేనే అదే బోధిస్తా, వేరే విషయాలు బోధించలేడు ఆయన. జ్ఞానం లేదా? బోధించగలడు కానీ ఆయన చేయడు అట్లా. అంటే ఆయన లైఫ్ మొత్తము కూడా తన చిత్తం కాదు, తండ్రి చిత్తమే. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు తన చిత్తం జరుపుకోవటానికి అదే శోధన, దానికి సోర్స్ డెవిలా లేకపోతే హిజ్ ఓన్ ఫ్లెష్? డూ యూ థింక్ ఎవ్రీ టైమ్ వాజ్ జీసస్ టెంప్టెడ్ బై ద డెవిల్ టు డూ హిజ్ ఓన్ విల్, ఆర్ డిడ్ హీ డూ, లేకపోతే తన శోధన, తన విల్లే తను శోధించింది? అర్థమవుతుందా? తన విల్లే శోధిస్తూ. అది దట్స్ సంథింగ్ విచ్ వీ నీడ్ అండర్స్టాండ్. సాతాను శోధించిన పరిస్థితులు ఉన్నాయి, సాతాను శోధకుడే, వాడు శోధిస్తాడు. మనలో కూడా మన శరీరమే దురాశ గర్భం ధరించి పాపమును కనును. అయితే యేసుప్రభు హృదయంలో కూడా
దురాశ వచ్చి ఉంటుందా? ఏంటి అసలు దురాశ అంటే? ఎలా చూడాలి దాన్ని? డెఫినేషన్ ఏంటి దురాశకి? పాపం ఎలా ఎలా బయలుదేరుతుంది? పాపం చేయడానికి స్టార్టింగ్ ఏంటి? దురాశ గర్భము ధరించి పాపమును కను. ఇంగ్లీష్లో ఏమంటాడు? సారీ, బుక్ ఆఫ్ జేమ్స్ యాకోబు 1:14. ఈచ్ వన్ ఈజ్ టెంప్టెడ్ when he is carried away and enticed by his own lust. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడు. ఇప్పుడు ఒక ఇమాజిన్ సీన్ మీ ముందు తీసుకొస్తాను. ఇప్పుడు ఆడమ్ ఉన్నాడు తోటలో. ఓకే, దేవుడు చెప్పాడు నన్ను ఆ పండు తినొద్దు అని చెప్పాడు దేవుడు. సేటన్ రాలా, రిమెంబర్, శోధకుడు రాలేదు. ఆడమ్ ఈవ్ ఉన్నారు. దేవుడు ఒక వాక్యం చేయమని చెప్పాడు, ఆ పండు తినొద్దు అని చెప్పాడు. సేటన్ లేదు అసలు. సేటన్ ఎక్కడో పక్కన బంధించేశాం. ఇప్పుడు చెప్పండి, సాతాను ఆదాము ఆ పండును చూసినప్పుడు శోధించబడి ఉండేవాడా, శోధించబడి ఉండేవాడు కాదా? సాతాను లేడు, రిమెంబర్. సాతాన్ని ఎక్కడో మనం బంధించేసాం, జైలు వేసామని. వుడ్ ఆడమ్ హ్యావ్ బీన్ ఏమంటాము టెంప్టెడ్ ఆర్ నాట్? అవుతాడా? అవుతాడు. ఎవరు ఆనందం చెప్పడానికి ఆలోచిస్తారు, తొందరపడి చెప్పకూడదు. సాతాను అవ్వని తీసుకుపోయి చూపించింది కదా సార్. మేడం ఇక్కడ సాతాను సాతాను లేడని చెప్తాను. పండుని చూడాల్సిన అవసరమే లేదు కదా సార్. మేడం అసలు సాతాను అనేవాడు లేడు పిక్చర్ లో. అదే సాతానే లేకపోతే ఆమె అన్ని పండ్లను చూస్తుంది కదా, దాని ఒకదాని పర్టికులర్ చూడదు కదా. కాదు మేడం, దేవుని వాక్యం ఆజ్ఞ ఉంది కదా, దేవుడు తినొద్దని చెప్పాడు కదా పండుని. ఆ ఒక్క పండుని తినొద్దని చెప్పాడు ఆయన. తినే ఛాన్స్ ఉంది సార్, అంటే చూసి ఆశించే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకా ఛాన్స్ లేదని వాళ్ళు ఎవరు ఉన్నారా? మనిషి ఏది చేయొద్దంటే అదే చేస్తాడన్న. వేర్ దెర్ ఇస్ లా దెర్ ఇస్ సిన్ కదన్నా. కానీ మ్యాన్ వాస్ మేడ్ ఇన్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ కదా. హౌ కెన్ హీ దేవుడి స్వభావంలో అప్పటికి పాపం జాయిన్ అవ్వలే కదా సార్. అప్పుడు ఆయన అన్న- పర్ఫెక్ట్ కదా. పండు తినడం వల్లనే పడిపోయింది, కానీ అప్పుడు ఆయన పర్ఫెక్టే కదా, ముందు తినకపోయినప్పుడు. ఆజ్ఞ ఉంటే టెంప్టేషన్ ఉంటది అన్న. వెరీ గుడ్. మనిషి పర్ఫెక్ట్ ఉన్నాడు కాదని కాదు సిస్టర్. ఆడమ్ పర్ఫెక్టే. సేటన్ వాజ్ పర్ఫెక్ట్ పరలోకంలో. దేవుని ప్రజెన్స్ లోనే సాతాను పాపం చేశాడు కదా. అందుకే అంటాను నేను, పర్ఫెక్ట్ మనిషి శోధించబడకూడదు కూడా. మరి అర్థమవుతుందా? పర్ఫెక్షన్ గురించి కాదు ఇక్కడ పాయింట్. శిల్ప కూడా చెప్పింది, లా ఎప్పుడైతే ఇవ్వబడుతుందో, లా ఉండగానే ఏదైతే చేయొద్దు అంటామో చేయాలని ఒక ఆశ, ఒక చేయొద్దు అని ఒక ఇమ్మీడియట్గా బయలుదేరుతుంది. మీరు చిన్నపిల్లల్ని చూడండి, మీరు ఒక బాక్స్ ఇచ్చి అరే దీన్ని ఓపెన్ చేయొద్దు, నువ్వు ఏదైనా ఆడుకోనా, ఇది ఒక్కటి ఓపెన్ చేయొద్దు అని మీరు జస్ట్ బయటికి వెళ్ళరండి. నువ్వు అట్లా పోవడం వల్ల ఫస్ట్ ఓపెన్ చేసి అదేవాడు ఏది ముందు చూద్దామని. అంటే ఇప్పుడు సేటన్ అనేవాడు పిక్చర్లో లేకపోయినా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, క్లాసిక్ ఎగ్జాంపుల్. 1000 ఏళ్ళ పరిపాలన ఉంది. 1000 ఏళ్ళ పరిపాలనలో దేవుడు సాతాన్ని వాడి అనుచరులు ఏం చేశాడు? బంధించేశాడు పాతాళంలో. ఈ భూమి మీద సాతాన్ అనేవాడు లేడు కదా. సాతాన్ లేనప్పుడు మరి ఈ భూమి మీద మనుషులందరూ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. ఆ 1000 ఏళ్ళు అలా ఉన్నారా వాళ్ళు? సాతాన్ లేడు కదా. మరి ఎందుకు ఉండలేకపోయారు? బైబిల్ రాయబడింది క్లియర్గా. మీరు చూడండి, సామ్ 2లో కీర్తన 2వ అధ్యాయం. అది 1000 ఏళ్ళ పరిపాలన గురించి ఇవ్వబడిన ప్రొఫెటిక్ వర్డ్ అది.
ఆయన కుండని పగలగొట్టేటట్లుగా ఉందా? ఎన్నో ఉమ్. వచనం అది? ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు. 2:9 ఉమ్. కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కుండని పగలగొట్టినట్టుగా ముక్క చెక్కలు. ఎందుకు పగలగొడుతున్నాడు ఆయన? ఎందుకు ఆయన జడ్జిమెంట్ ఎంబడి వస్తుంది? నీతి అనే దండం అది బేసికల్గా. ఏంటి తెలుసా? దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రెయిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ 1000 years. సేటన్ లేడు అక్కడ. సేటన్ లేకపోయినా వీళ్ళందరూ ఎందుకు అభిషక్తికి విరోధంగా లెగుస్తున్నారు? తిరుగుబాటు ఎందుకు చేస్తారు? ఎందుకు పాపం చేస్తున్నారు? వెంటనే జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఆ యొక్క ఇనుప దండంతో పగలగొట్టేస్తాను దేవుడు. చూడండి, అంటే సాతాను శోధించే ఒక శోధన ఉంది. మన హృదయంలో నుంచే మరులు కొల్పబడి అదేంటంటే ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆకాను ఆ యొక్క చూచి కదా ఏం చూశాడు? దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చూచి దాన్ని కోరుకున్నాడు. ఆదాము దాన్ని చూచి దేవుడు వద్దన్నది బ్యాన్ చేసింది కోరుకున్నాడు. దురాశ అంటే ఏంటో డెఫినేషన్ అర్థం చేసుకోవాలి మనం. దురాశ అంటే నాట్ నెసెసర్లీ ఎవ్రీ టైమ్ సంథింగ్ విచ్ ఈజ్ ఈవిల్. ఈవిల్ అని కాదు. దురాశ అంటే అర్థం ఏంటంటే దేవుడు వద్దన్నది కోరుకోవడమే దురాశ. దేవుడు నిన్ను డాక్టర్ అవ్వాలని దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వేమో యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. అర్థమైందా? దేవుడు చిత్తాన్ని చేయకుండా నువ్వు వేరేది కోరుకోవడమే దురాశ. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నువ్వు వ్యతిరేకించి నీకు నచ్చినది చేసుకోవడమే దురాశ అన్నమాట. దట్ ఈస్ ఈవిల్ అంతే. అర్థమైందా? గుడ్డు బ్యాడ్ ఇవన్నీ కాదు మ్యాటర్ ఇక్కడ. పండు తినటము మామూలు కొద్దిమంది అంటారు పాపం. పండు తినడం తప్పేంటంటే అది వ్యభిచారమా, దొంగతనమా? పండు తిన్నారు, మన పిల్లలు పండు తింటే మనం కోపడతామా అంటారు. అవునా కదా? ఇట్స్ నాట్ అబౌట్ పండు తినడం తినకపోవడం కాదు. యు రిబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడు వద్దన్నది నువ్వు కోరుకున్నావు. అది తిరుగుబాటు అవుతుంది ప్రియులారా. అది ఎట్లా? అది ఒక శోధన అన్నమాట. శోధన. సో లోపల నుంచి ఒక శోధన వచ్చింది. సాతాను బయట నుంచి ఈ లోకమును ఆఫర్ చేసి నిన్ను పాపంలో పడేసే ఒక శోధన ఉంది. అర్థమవుతుందా? ప్రతిసారి సాతాను వచ్చి నిన్ను శోధించాలి అంత సీన్ మనకు లేదు అనుకుంటున్నాం. చాలాసార్లు సాతాను మీద నెట్టేస్తాం. సాతాను శోధిస్తున్నాడు. ఎవ్రీ టైం సాతాను వచ్చి శోధించాల్సిన అవసరం ఏమి లేదు నీకు. దావీదు అక్కడికి వెళ్ళి ఖాళీ సమయంలో కూర్చొని నగ్నంగా ఉన్న స్త్రీని చూశాడు. సాతాను మీద వేద్దామా బ్లేమ్? సాతాను మీద నువ్వు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. ఇంకొకసారి సాతాను అతను బ్లేమ్ చేసిన కేసు రాయబడింది కూడా. సెన్సెస్ తీసుకోవద్దన్నాడు దేవుడు. సాతాను వచ్చి అతన్ని ప్రేరేపించింది. సాతాను నిన్ను ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో ప్రేరేపించి నిన్ను పడేయటానికి స్కెచ్ చేసుకొని వస్తాడు. అలాంటివి కూడా ఉంటాయి. కానీ మనంతట మనమే మరుగులు పడి పాపంలో పడే స్కోప్ కూడా ఉంది. సో జీసస్ క్రైస్ట్ యొక్క శోధనలో సాతాను శోధించింది పండు తినమని, లేకపోతే రాళ్ళ రొట్టుగా చేసుకోమని డిఫరెంట్ వేస్లో. అండ్ ఒక మానవునిగా తనకి కూడా ఇందాక చెప్పబడినట్లుగా శోధన న్యాచురల్గా కూడా ఆయన శోధించబడ్డాడు. అయితే దీన్ని గెలిచాడు ఆయన. సాతాను శోధనను కూడా గెలిచాడు. ప్రభు అంటే ఇందాక యోహాను సువార్తలో, మీరు భయపడొద్దు, లోకములో మీకు శ్రమ ఉంది, కానీ నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించడం అంటే ఏంటి? ఇది అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. జీసస్ క్రైస్ట్ ఓవర్కమింగ్ లైఫ్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం మనం. ఓకేనా? నేను లోకమును జయించి ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఏంటి అసలు లోకం అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఈ లోకం అంటే ఒక వరల్డ్లీ సిస్టమ్ క్రియేటెడ్ బై సేటన్ అండ్ మ్యాన్. మానవుడు సాతాను కలిసి ఒక బాబిలోనియన్ వ్యవస్థ అన్నమాట. బబులోను అంటాం దీన్ని స్పిరిచువల్ టర్మ్స్లో మాట్లాడాలి అంటే. బబులోను యొక్క నేచర్ ఏంటి, లోకం యొక్క నేచర్ ఏంటంటే మీకు డెఫినేషన్ నేను చూపిస్తా. టైం అస్సలు రన్నింగ్ లైక్ ఎనీథింగ్. దానియేలు గ్రంథము 'సారీ'
నెబుకద్నెజరు తనలో తాను బబులోను గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు చూడండి. 4వ అధ్యాయం. ముట్టి. ఏమని? రాజు బబులోనును Yeah. ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై Mm. నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని నా- తనలో నే- తాను నా- అనుకొనెను. నేను నా కోసం, నా ఘనత కోసం, నా మహిమ కోసం. చూసారా మీరు బాబెల్ గోపురం అప్పుడు కూడా నిమ్రోదు వాళ్ళ మాటలు చూసారా? మన గొప్పతనం కోసం రండి మనము చేసుకుందాము, మన ఖ్యాతి కోసము. సో ఎలా చేయగలిగారు వాళ్ళు? హూ గేవ్ దెమ్ దట్ ఎబిలిటీ? సేటన్ గివ్స్ దట్ ఎబిలిటీ. యేసుప్రభు దగ్గర సాతాను వచ్చి మొత్తం ఈ లోక మహిమ అంతా ఇచ్చేసింది. కమాన్ నాకు మొక్కు చాలు. సాతానికి మొక్కే వాళ్ళందరూ కూడా ఈ లోకంలో సక్సెస్ఫుల్ అవుతారు. న్యాచురల్ సక్సెస్ కాదు, వాళ్ళు సూపర్ న్యాచురల్గా ఈ లోకంలో సక్సెస్ సాధిస్తారు. చాలా ఫీల్డ్స్లో స్పోర్ట్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, చాలా వాటిలో కొద్దిమంది చూస్తుండగానే పైకి ఎదిగిపోతారు. ఎలా సక్సెస్ అయ్యారు అనిపిస్తుంది మనకి. Satan, they join hands with the Satan. So that is the nature of this world అనమాట. వరల్డ్ సిస్టమ్ అది. అదొక ఈవిల్ సిస్టమ్. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము. ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి ఒక రాజును బైబిల్ సెలవిస్తుంది. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోక దేవత అని 2వ కొరింథీ 4లో చూస్తాం. అలాగే యోహాను సువార్తలో కూడా ప్రభు చెప్తున్నాడు, ద రూలర్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ కమింగ్. లోకాధికారి వస్తున్నాడు, అయితే వాడికి నాతో ఏం పని లేదంటాడు. అంటే సేటన్, మానవుడు సేటన్ కలిసి ఈ లోక వ్యవస్థని తయారు చేశాడు. మీరు చూడండి, మొబైల్ మొత్తం సోషల్ మీడియా డిజైన్ చూడండి. వాట్సాప్ కావచ్చు, ఏంటి ఫేస్బుక్, అది ఇది, ఇన్స్టాగ్రామ్స్ చూడండి, బిల్ బోర్డ్స్ చూడండి బయట. ఇప్పుడు ఫర్నిచర్కి ఒక ఉమెన్ యొక్క నూడిటీకి ఏంటి సంబంధం? సిమెంట్కి ఒక ఉమెన్కి ఏంటి సంబంధం? లోకం గమనించి చూసారా? ఇన్ ఆర్డర్ టు మార్కెట్ ఏ ప్రోడక్ట్, ఏ విధంగా మనిషిలో ఉన్న లస్ట్ అనేది ప్రేరేపించి ఆకర్షిస్తూ ఉన్నారు. గుర్తుపట్టాలి మనము, ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దట్ దిస్ ఈస్ డూమ్డ్ అనమాట. అంటే ఇట్ ఈస్ డెస్టిన్డ్ ఫర్ ద డిస్ట్రక్షన్. ఈ లోకంలో ఒకడు సంపాదించి డైస్, చచ్చిపోతాడు. మోసం. సేటన్ ఈజ్ ద డిసీవర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అని రాయబడింది. యేసు ప్రభు వారు ఈ లోక వ్యవస్థలో చట్టంలో చిక్కుకుపోలే ఆయన. చూడండి, ఇంకా స్పష్టంగా మీకు ఈ లోక వ్యవస్థ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే యాకోబు పత్రిక ఒకసారి వస్తే అర్థమవుతుంది. 3వ అధ్యాయం చూడండి, 14 వచ్చిన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి. 14, 15, 16. అయితే మీ హృదయములలో ఆ. సహింప నలనివి కాని మత్సరము వివాదమును ఉంచుకొనిన వివాదం. వారైతే అతిశయపడొద్దు. ఏంటంటే బిట్టర్ జెలసీ అండ్ అరగెన్స్ అండ్ సెల్ఫిష్ అంబిషన్, సెల్ఫిష్నెస్. నేను అభివృద్ధి చెందాలి, నేను టాప్ రావాలి, నేను ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట. ఈరోజు చూడండి, అన్ని ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. బట్ చర్చ్లో అలా కాంపిటీషన్ ఉండదు. ఎవరి రేస్ వాళ్ళది, ఎవరి ట్రాక్ వాళ్ళది, అందరికీ గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ ఈ లోకంలో చూడండి, ఒలింపిక్స్లో కానీ ఎందులోనైనా గోల్డ్ మెడల్ ఒకటికే వస్తుంది. పోటీ. ఈ పోటీలో ఏమవుతుంది చెప్పండి? వైరం వస్తుంది, సెల్ఫిష్నెస్ పెరుగుతుంది, బిట్టర్నెస్, జలసీ పెరుగుతుంది. ఇది ఈ లోకం యొక్క విస్టమ్. అది నేను మా పిల్లలకి ఎప్పుడు నువ్వు టాప్ రావాలరా, ఫస్ట్ రావాలి నేను చెప్పను అసలు. యూ డూ యువర్ బెస్ట్. దేవునికి ఏది ఇస్తే అది. సీట్ వస్తే థ్యాంక్ గాడ్, రాకపోతే థ్యాంక్ గాడ్. నేను వాడిని తొక్కేసి అది వాడికంటే నేను ఎక్కువ రావాలి. ఆ స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది కదా, దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. అస్సలు కానే కాదు. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. మనం పిల్లల్ని డిస్ట్రాయ్ చేస్తామంట. వాళ్ళని మనం అది ఏమంటాము, కల్టివేట్ చేస్తున్నాం మనమే. అర్థమవుతుందా? దట్ ఈస్ ద ఈవిల్ ఆఫ్ దిస్ వరల్డ్. అది వరల్డ్ సిస్టమ్ అది. ఇంకా మీరు చూస్తే 16వ వచనంలో జెలసీ,
సెల్ఫిష్ అంబిషన్ ఎక్కడ ఉంటుందో దేర్ ఇస్ అ డిసార్డర్ అండ్ ఎవ్రీ ఈవిల్ థింగ్ అంట అక్కడ నుంచే పుడతాయి అనమాట. ఒక కేసు చూసి నేను ఆశ్చర్యపోయాను. వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక మదర్ అంట పిల్లోడిని, వాడంతా 3rd or 4th క్లాస్ అవుతుంది పిల్లోడు. మదర్ ప్రతిసారి వీడు ఫస్ట్ రావాలి ప్రెషర్ పెడతా ఉందంట. పాప ఈ పిల్లోడు ఎంత చదివినా ఫస్ట్ రావట్లేదంట, సెకండ్ వస్తున్నాడంట వాడు. అంటే ఇంకొకటి వీడికంటే బాగా మంచి ఇంటెలిజెంట్ ఒకడున్నాడు క్లాసులో. కానీ మదర్ ఏం చేస్తుంది, నువ్వు ఎట్లన్నా వాడిని దాటాలరా అని వాడిని ప్రెషరైజ్ చేసి వీడి చేత కావట్లే ఎగ్జామ్స్ రాసి ఏం చేసేది ఒకరోజు వీడు ఆ ఫస్ట్ వచ్చే పిల్లోడిని ఈ పిల్లవాడు చంపేశాడు క్లాస్లోని పొడిచి. అరే నువ్వు ఉండబట్టే కదరా నాకు ఫస్ట్ రావట్లేదు, మా అమ్మ నన్ను విసిగిస్తుంది, నేను ఫస్ట్ రావాలంటుంది, నువ్వు బతికుంటే నేను ఫస్ట్ రాలేను. వాడు చంపేశాడు. ఇట్స్ ఎ రియల్ స్టోరీ ఇది. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? జువెనైల్ హోమ్లో ఉన్నాడు. తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్ అండ్ డిసార్డర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సెల్ఫిష్ అంబిషన్ నుంచి వస్తుంది. నేను ఫస్ట్ ఉండాలి, నేను టాప్లో ఉండాలి. అది బాబిలోనియన్ వ్యవస్థ, లోక వ్యవస్థ. క్రీస్తు ఏమంటున్నాడు? పుట్ యువర్ బ్రదర్ ఫస్ట్. నీ బ్రదర్ నీకంటే యోగ్యుడిగా ఎంచుకో. అతను ఎప్పుడూ ఇన్ ద బెస్ట్ లైట్. అతని గురించి మంచిగా మాట్లాడు. నువ్వు తగ్గు. ఎవడు తను తగ్గించుకుంటాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు. అర్థమైంది? మనము ఫోర్స్ చేసి గ్రాప్ చేసుకోము మనం. ఈ లోక వ్యవస్థ. జీసస్ క్రైస్ట్ హెస్ ఓవర్కమ్ ద వరల్డ్. యేసుప్రభువారు నేను లోకంలో జయించి ఉన్నాను అన్న పదానికి వాడిన గ్రీక్ వర్డ్ ఏంటంటే నికాస్, NIKOS. అంటే అర్థమైందంటే దట్స్ ఎ గ్రీక్ వర్డ్. అక్కడ వాడిన గ్రామర్ ఇట్స్ నాట్ వన్ టైం యాక్ట్లా లేదు. ఒక్కసారి నేను జయించానని లేదు. నేను జయిస్తూ వచ్చాను, ఇప్పుడు జయించాను, నేను ఇక ముందు కూడా జయిస్తాను అని కంటిన్యూస్ టెన్స్ వచ్చే గ్రామర్ని వాడారంట. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్, డోంట్ వరీ, యూ విల్ ఆల్సో ఓవర్కమ్ అన్నాడు ప్రభు. యేసు ప్రభు చూడండి ప్రియులారా, సాతాను శోధన ఆయన జయించాడు. తనలో వస్తున్న ఏమంటాం శోధనని ఆయన జయించాడు. ఈ లోక వ్యవస్థనే, ఈ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్నే, లోకంలో ఏదైతే కనపడుతుందో దానికి అట్రాక్ట్ కాలేదు ఆయన. మీరు మొబైల్ ఓపెన్ చేయండి, ఏం కనపడుతుందో మీకు? ఏముందో లోకంలో? మీరు ఆ మొబైల్లో ఏముందో చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో మీరు చూస్తే. ఒక నెగటివ్ విక్కడ్ ఈవిల్ ఫోర్స్ కనపడుతుంది. అదొక మ్యాగ్నెటిక్ ఏమంటాం, ఒక రేడియేషన్ లాంటిది అన్నమాట భూమి అంతా కూడా. ఇట్స్ కాల్డ్ ఈ సాతాన్ పేరు ప్రిన్స్ ఆఫ్ ఎయిర్. అంటే కమ్యూనికేషన్ మొత్తం, IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం వాడి కంట్రోల్నే ఉంది. ఎందుకు చెప్తాను ఇదంతా? జీసస్ క్రైస్ట్ యొక్క ఓవర్కమింగ్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఎలా జయించాడు ఆయన? ఒక మానవునిగా జయించాడు. ఇప్పుడు నేను వస్తాను, పాయింట్కి వస్తాను. మీరు అనొచ్చు, అన్న ఆయనలో దైవికమైన ఆత్మ ఉంది, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన జన్మించాడు, కనుక ఆయన ఓవర్కమ్ చేస్తాడు, ఆయన దేవుడు అనే ఎలిమెంట్ ఆయనలో ఉంది, అంతేకా మనం అనేది. ఇప్పుడు గాడ్ మ్యాన్, ఆయన దైవ మానవుడు, ఎలిమెంట్ ఆఫ్ గాడ్ ఫుల్ గాడ్ కాబట్టి ఆయన జయించాడు. లేకపోతే ఆయన హీఈస్ బోర్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కాబట్టి ఆయన జయించగలిగాడు. ఇవేగా కామన్గా మనకు వచ్చే విషయాలు. ఇంకా మీకు ఏమైనా ఉంటే చెప్పండి. యేసు ప్రభువారు ఓవర్కమింగ్కి మన ఓవర్కమింగ్కి ఏమైనా తేడా ఉందా? మనము కూడా యేసులాగా ఓవర్కమ్ చేయగలమా? క్వశ్చన్. చేయలేకపోతే ఎందుకు చేయలేము, చేయగలిగితే ఎందుకు చేయగలుగుతాం? మనకు హోప్ ఏంటి ఇప్పుడు? ఇది ఈరోజు ఈ టైంలో మనం చూడాల్సిన విషయం. ఆమేన్. ఓకే. Now, come on, tell me. We are also born with a new spirit, Kadana, born of the Holy Spirit. So we are like saints, like Jesus. మళ్ళీ చెప్పమా? మనం కూడా, మన న్యూ మ్యాన్ కూడా బోర్న్ ఆఫ్ హోలీ స్పిరిట్ కదా. జీసస్ హోలీ స్పిరిట్ ద్వారా పుట్టారు అంటే మన న్యూ మ్యాన్ కూడా సేమ్ హోలీ స్పిరిట్ ద్వారానే పుట్టారు కదా. సో ద ఫస్ట్ సిమిలారిటీ, రైట్? నేను అంటాను, నేను ఒక స్టేట్మెంట్ అన్న, ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయరా అన్న?
నాది జూమ్ డిస్కనెక్ట్ అయింది ఇందాక, మిస్ అయ్యాను. ఓకే, ఓకే. జీసస్ క్రైస్ట్ ఓవర్కమ్ చేసినట్లుగా నేను కూడా అన్ని విషయాల్లో ఓవర్కమ్ చేయగలుగుతానా? చేయగలడానికి నాకు అవకాశం ఉందా? నేను చేయలేనా? ఓకే. లేకపోతే యేసు ప్రభువారి లైఫ్‌కి ఆయనకున్న ఏమంటే అవకాశాలకి నాకు ఏమైనా తేడా ఉందా? ఆయనకి ఏమన్నా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రివిలేజెస్ ఉన్నాయా? పాపమును జయించడానికి. కాబట్టి ఆయన జయించాడా? ఎందుకంటే ఈ విషయంలో మనకి అబ్సల్యూట్ కన్విన్స్ అవ్వకపోతే, విశ్వాసం లేకపోతే, మనకు అర్థం కాకపోతే ఈ డాక్ట్రిన్‌ను మనం ఎప్పటికీ ఓవర్‌కమ్ చేయలేం. ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే నేను మనిషినే గదా! ఆయన దేవుడు గదా! లేదా నాకు కొన్ని బలహీనతలున్నాయి. ఆయనకి బలహీనతలు లేవు. ఆయనకి నాకు పోలికేంటి? ఇట్లాగా మనం పడిపోయి నువ్వు ఎప్పటికి ట్రై గూడా చేయవు. అర్థమైందా? నేను 95% ఆఫ్ ద పీపుల్ నమ్మరు దీన్ని నేను చెప్తే. నేనేమంటానంటే యేసు ఎలా జీవించాడు ఈ భూమి మీద 100కి 100% అలాగే మనం జీవించడానికి ఛాన్స్ ఉంది. వి కెన్ ఓవర్‌కమ్ 100%. ఏ విషయంలో కూడా నువ్వు నాట్ లెస్ థాన్ అన్నమాట ఎనీథింగ్. యూ కెన్ ఫాలో జీసస్ క్రైస్ట్. అంటానికి నాకున్న ఆధారాలేంటి? ఎలా నేను జీవించగలను అట్లా? నాకున్న స్కోప్ ఏంటి? ఇందాక చెప్పాను యేసు ప్రభువారు స్టంబుల్ కూడా కాలేదు ఎక్కడ కూడా. అర్థమవుతుందా? హి హాస్ ఓవర్‌కమ్. యాంగర్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఆయన యాంగర్‌ని ఓవర్‌కమ్ చేశాడు. చూడండి 30 ఇయర్స్ వరకు పరలోకము తండ్రి యేసుని చూస్తూ వచ్చాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు. ఇతనియందు నేను ఆనందిస్తున్నాను యేసు ప్రభువు గురించి చెప్పబడిన మాట. ఇంకా యెషయా గ్రంథం 53:2 వచనం చూస్తే యేసు ప్రభువు గురించి ఆయన లేత మొక్క వలె దేవుని ఎదుట ఆయన పెరిగెను అంట. టెండర్ షూట్ అంట ఆయన. దేవుని ఎదుట ఆయన పెరిగినట్లుగా. ఆయన కేక వీధుల్లో రోడ్ల మీద వినపడలేదని రాయబడింది. ఎవరితో గొడవ పడలేదు ఆయన. అర్థమైందా? ఆయన చివరి ధ్యానానికి వచ్చేసరికి నాలో పాపం ఉందని ఎవరైనా మీలో స్థాపించగలరా? ఎవరు స్థాపించలేకపోయారు. ఇందాక చూసాం మనం. పునరుద్ధరణుడైనందున దేవుని కుమారుడుగా నీతి విషయంలో రుజువుపరచబడ్డాడు. యేసు ఎలా పునరుద్ధరణుడయ్యాడో మనము కూడా మన పరిశుద్ధమైన ఆత్మను బట్టి మనం కూడా పునరుద్ధానం అవుతాం. దేవునికి స్తోత్రం. మనం కూడా క్రీస్తుని వెంబడిస్తాం అన్ని విషయాల్లో. ఇది మన హోప్ అయి ఉన్నది. అయితే యేసుకి మనకి ఉన్న సిమిలారిటీస్ 100కి 100% ఛాన్సెస్ ఏంటో నేను చెప్తాను. నేను ఈరోజు అది ఫినిష్ చేసి మనం ముందుకెళ్దాం. ఓకే. ద ఫస్ట్ థింగ్ శిల్ప చెప్పినట్టుగా హి ఈస్ బోర్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే చాలా మంది అనేది మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారానే పుట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 3:6 చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:6 వచనం. 3 త్వరగా. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఉమ్, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఉమ్, మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఉమ్. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఉమ్, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. చాలు. అంటే ఏంటి? రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు అని బైబిల్ సెలవిస్తాను. రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోను. నికోదేము వస్తాడు, ప్రభు అంటాడు నికోదేముతో, నువ్వు క్రొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తే కానీ పరలోకాన్ని చూడలేవు, పరలోకాన్ని రీచ్ కాలేవు అంటాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? నేను తల్లి గర్భంలోకి వెళ్ళాలా? ఆయనకి అర్థం కావట్లే. బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ అబౌవ్. నేను పైనుంచి పుట్టడం. యేసుప్రభువు ఏమంటారు తెలుసా? ఇదిగో నేను పైనుంచి వచ్చిన వాడను. వీఆర్ ఆల్సో బోర్న్ ఫ్రమ్ అబౌవ్, బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. ఈ న్యూ మ్యాన్ కొత్తగా, అందుకే ఎవడైనా క్రీస్తునందున్నాడు 2 కొరింథీ 5:17 వచనం. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ద ఓల్డ్ థింగ్స్ పాస్డ్ అవే, బిహోల్డ్ న్యూ థింగ్స్ హావ్ కమ్. నేను కొత్త వాడని, ఇప్పుడు కొత్త జన్మ ఆరంభించాను. నేను కొత్తగా నేను పుట్టాను అర్థం అనమాట. కొత్త లైఫ్ ఆరంభమైంది. ఇది ఫస్ట్ సిమిలారిటీ. ఆయన పుట్టుక నా పుట్టుక సేమ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి స్టాప్ మీ అండ్ ఆస్క్ మీ. ఓకే. పాతవి గతించాను. 1 కొరింథీ 6:17 చూస్తాము. క్రీస్తుతో కలుసుకున్నవాడు ఆయనతో
ఏకాత్మ అయి ఉన్నాడు. ఐఎమ్ యునైటెడ్, ఐఎమ్ వన్ విత్ జీసస్. స్పిరిట్ విషయంలో ఆయనకి నాకు ఏ తేడా లేదు అన్నది క్లియర్ ఇప్పుడు. ఏమే ఫస్ట్ది. సరే, బాడీకి వద్దాం. ఆయన శరీరం విషయంలో ఆయన బాడీకి, ఫిజికల్ బాడీ గురించి మాట్లాడుతున్నా, మన బాడీకి తేడా ఏంటి? సేమ్ ఉందా, ఏమైనా తేడా ఉందా? ఆయన కూడా తన తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. తల్లి ఆ టైంలో తిన్న ఫుడ్ నుంచి ఆయన పుట్టాడు. ఈ మట్టిలో నుంచి ఆయన శరీరం కూడా వచ్చింది. యేసుప్రభు శరీరం సూపర్ న్యాచురల్గా ఆస్ట్రల్ బాడీ కాదేమి. జీసస్ క్రైస్ట్ బాడీ కూడా భూమిలో నుంచే వచ్చింది, మట్టి శరీరం. అది ప్రూఫ్ ఏంటి? హెబ్రీ పత్రిక 2:14 ఇందాక చూసాం ఆల్రెడీ. రక్త రక్త మాంసములలో మాంసములలో పాలివాడాయి అయ్యాను అనేసి. 2:14లో నేను ఇంగ్లీష్లో ఒక్క లైన్ చదువుతాను. Therefore, since the children share in flesh and blood, he himself likewise, English లో అంటారు, likewise also partook of the same. లేకపోతే ఆయన మనకి మాదిరిగా ఉండటం కుదరదు. ఆ ప్రకారమే 17వ వచనం కూడా చూస్తే అదే అధ్యాయంలో, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు అన్ని విషయములలో క్లియర్ గా రాయబడింది. అన్ని విషయములలో ఆయన తన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చెను. రైట్. తాను యోహాను సువార్త 4:6లో చూస్తాం, ఆయన అలసిపోయినట్టుగా రాయబడింది. యోహాను 4:6. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే. చూడండి, ఆయన శరీరం కూడా మన వల్లే జర్నీ చేసి వచ్చినాక అలసిపోయి నిద్రపోమా మనం. ఆయన శరీరం కూడా అలసిపోయింది. గెత్సెమనే తోటలో చూస్తాం, ఆయన ప్రస్పెర్ అంటే చెమట, ఆయనకి చెమట పట్టింది. ఆయనలో కూడా ఈ శరీరంలో బలహీనత, అదే బలహీనత, వీక్నెస్. అంటే దేవదూతల కంటే నువ్వు కొంచెం తక్కువ వానిగా చేసావు అని బైబిల్ సెలవిస్తుంది మానవుణ్ణి. ఏంటి అర్థం ఏంటి? నిజంగా మనం దేవదూతల కంటే తక్కువనా ఎక్కువనా? పెద్దవాళ్ళమా? హెబ్రీ 1 ప్రకారం దేవదూతల కంటే మనం లోయరా లేకపోతే హయ్యరా? ఇన్ఫీరియరా లేకపోతే సుపీరియరా? సుపీరియర్. దేవదూతలని దే ఆర్ మినిస్టరింగ్ ఏంజల్స్ అని చెప్తుంది బైబిల్. కానీ మనల్ని అయితే వి ఆర్ ద సన్స్. అయితే బైబిల్ ఏమంటుంది? వారికంటే కొంచెం తక్కువ అని కీర్తనకారుడు రాస్తున్నాడు. ఏ విషయంలో తక్కువ? అంటే అవి చచ్చిపోవు, మనం చచ్చిపోతాం అంతే. వాళ్ళకి ఒక మంటి శరీరము, క్షయమైపోయే శరీరం వాటికి లేదు. దే విల్ నాట్ డై. మనకి ఈ వీక్నెస్ ఉంది, ఈ బలహీనత ఉంది. మనము స్లోగా మనము ఏమంటాము, డిసింటిగ్రేట్ లేకపోతే ఏమనొచ్చు, తగి వీక్ అయిపోతాం మనం. డీకే. ఎస్. సో ఆయన శరీరానికి, ఫిజికల్ బాడీకి మన ఫిజికల్ బాడీకి ఏమి తేడా లేదు. ఓకే. అండ్ హీ హ్యాడ్ ద ఫ్లెష్. అంటే ఏంటి? చిత్తం. ఆయనకు ఒక సొంత చిత్తము జరిగించుకోవడానికి, ఒక సొంత చిత్తం కలిగి ఉండడానికి ఆయనకు స్కోప్ ఉందా లేదా? ఉంది. నీకు నాకు కూడా ఉంది. చిత్తం విషయంలో కూడా సేమ్ ఉంది. ఆయనలాగా మనం ప్రయత్నించాలి, మనం చేయమంతే తేడా. ఆయన జయించాడు, మనం ఓడిపోతున్నాం అంతే తేడా ప్రజెంట్ చూస్తే. అయితే అలా ఉండాల్సిన అవసరం లేదని కూడా నేను మీ దగ్గరికి వస్తున్నా. అండ్ ఇంకేమున్నాయి చెప్పండి. మీరు అనొచ్చు, ఆయన దైవ స్వభావం ఉంది కదా, దేవుడు కదా అని మీరు అంటారు. కానీ ఫిలిప్పీ పత్రిక ఏం రాశాడు? He emptied himself. ఆయన దేవుడితో సమానుడిగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యం. అంటే ఏంటి? డివైన్ ప్రివిలేజెస్ అన్ని కూడా హీ నెవర్ యూస్డ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. అది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రూత్, అర్థం చేసుకోవాల్సిన విషయం. అర్థమైంది? దేవదూతలు లాగా జీవించలేదు ఆయన, దేవుడు లాగా ఈ భూమి మీద జీవించాల. బికాస్ హీ వాజ్ ఆల్రెడీ దేవుడు కాబట్టి వర్షిప్ యాక్సెప్ట్ చేశాడు, డినై చేయలేడు కాబట్టి. క్షమించే అధికారం తండ్రి అతనికి భూమి మీద కూడా ఇచ్చి ఉన్నాడు, కానీ క్షమించేశాడు ఆయన. ఎక్సెప్ట్ దోస్ థింగ్స్ ఇంకెక్కడ కూడా మీరు గమనించండి, ఆయన తన దైవత్వాన్ని ప్రదర్శించాడు ఎక్కడ కూడా. అంటే ఆయన మానవునిగానే జీవించాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు కామన్గా
మనం మాట్లాడే ఇంకొక అంశం ఏంటంటే, రైజ్ చేసే పాయింట్ ఏంటంటే, మనలో అడామిక్ స్వభావం ఉంది, ఆయనలో అడామిక్ స్వభావం లేదు అన్నది వాదన ఇప్పుడు. చాలామంది వాదన. అందుకే మనం ఓడిపోతున్నాము, ఆయన గెలుస్తున్నాడు అని అంటారు. ఎంతమంది దీనికి యాక్సెప్ట్ చేస్తారు? మనం ఆదాము సంతతి కనుక, మనము ఆదాము స్వభావం ఉంది కాబట్టి మన పాపంలో పడిపోతున్నాము. ఆదాము స్వభావం ఆయన లేదు కాబట్టి ఆయన గెలుస్తున్నాడు అని అంటాను. దానికి ఎంతమంది మీరు సమ్మతిస్తారు? తప్పంటారా? మనం ఆయన స్పిరిట్ లో మళ్ళీ పుడుతున్నాం కదన్నా, ఇంక ఆడమ్ నేచర్ అనేది ఉండదు కదా, ఈక్వాలిటీ. ఏమా? మనం స్పిరిట్ లో యేసుక్రీస్తు ఎలా అయితే పరిశుద్ధతలో జన్మించాడో, మనం కూడా అలానే జన్మిస్తున్నప్పుడు ఇంకా ఆడమ్ నేచర్ అనేది మనకు ఉండదు కదా. మరి ఇప్పుడు మనం అట్లా జీవిస్తున్నామా? ఆడమ్ నేచర్ లేకుండా ఎంతమంది జీవిస్తున్నాం ఇక్కడ? In the days of his flesh, he offered up both prayers and supplications with loud cries and tears. మహారోదనతో వేదనతో ఆయన ప్రార్థన చేశారు, పాపం నుండి తప్పించి. ఓకే, హెబ్రూ పత్రిక ఆయన బికాస్ ఆఫ్ హిస్ ప్రేయర్ అలా జీవించాడంటావా శిల్ప? అంతేనా? నా పాయింట్ మీరు క్యాచ్ చేశారా? మనం కూడా అట్లా కూడా జీవించవచ్చు సార్. ఓకే, నా క్వశ్చన్ మీకు అర్థమైందా? నా క్వశ్చన్ ఏంటంటే, యేసుప్రభు వారిలో ఆదాము స్వభావం లేదు కదా. ఆదాం నుంచి పుట్టలేదు ఆయన. ఫిజికల్ బయాలజికల్ ఫాదర్ లేడు ఆయనకి. మదర్ వాజ్ జస్ట్ అంటే ఒక వూమ్ను వాడుకున్నాడు ఆయన. హీ వాజ్ బోర్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి ఆడమ్ స్వభావం లేదు కనుక, ఆ రూట్ లేదు కనుక అతను పాపము చేయలేదు. మనకి ఫిజికల్ ఫాదర్ ఉన్నాడు కనుక, ఆడమ్ స్వభావం మనలో ఉంది కనుక మనం పాపం జయించలేకపోతున్నాం అన్నది వాదన ఇప్పుడు చాలామంది. కాబట్టి నా చేత కాదు, నేను పడిపోతానండి అనేసి అంటారు. సో దట్ ఐ కెన్ కాంప్రమైజ్ అండ్ సిన్. ఇదే చాలామంది వాదన. అవునా కాదా? మీరేమంటారు? ఏమంటే సబ్జెక్ట్ బోరింగ్ అనిపిస్తుందా? లేదు సార్, ఆలోచిస్తున్నా. ఆలోచించండి. Through baptism, we are given the new man, so I think we have 100% chance to be like Jesus, so we have no exception there. So because of water baptism? Water baptism, the old man is considered dead and new man is given to us through Holy Spirit and faith. సార్, మరి మనకి పాత పురుషుడు ఉన్నట్టు మరి యేసుప్రభు కూడా శరీరం శోధిస్తుంది కదా సార్? మనకి ఫ్లెష్ అదేగా మనం చెప్పింది. నేను ఆయన శరీరము అది ఓల్డ్ ఆడమ్ శోధన కాదు. అది న్యాచురల్గా మన అంటే విల్ అంటున్నాను నేను. న్యాచురల్గా ఆయనకి విల్ ఉంది, అది శోధన. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు శరీర కార్యములు స్పష్టమైన గలషియన్స్ 5:19 ఉంది. ఓకే, అదేంటిది? ఏ కార్యాలు అవి? ఏ శరీర కార్యాలు అవి? దేని గురించి మాట్లాడుతున్నది? ఓల్డ్ మ్యాన్ యొక్క క్రియలు. ఓల్డ్ మ్యాన్ ఏమేమి చేయగలుగుతాడో అవన్నీ కూడా అక్కడ రాయబడింది. మై క్వశ్చన్ ఏంటంటే, యేసుప్రభు వారికి ఓల్డ్ మ్యాన్ లేడు కాబట్టి డూ యూ థింక్ ఈస్ దట్ అన్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్ టు ఓవర్కమ్ సిన్? We have this because this old man, we have a disadvantage to overcome the sin. ఇదే కీలకం, ఇది అర్థం చేసుకోవాలి మనం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మన ఓల్డ్ మ్యాన్ బరి లేడని సంగతి మనం మర్చిపోతున్నాం అన్న. వెరీ గుడ్. ధరించుకోవాలి అంటారు కదా. ఎస్, ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. Yeah, somebody put Galatians 2:20. That's I'm about to say that verse now. ఒకసారి Galatians 2:20 చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము
నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక జీవించువాడను నేను నేను కాదు. కాదు. అంటే ఏంటి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఫ్యాక్ట్ ఏంటంటే మనం చెప్పే కుంటి సాగు ఏంటంటే నాలో ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, నన్ను ప్రాచీన స్వభావం అలాంటిదే, నేను పాపం చేస్తాను, యేసుప్రభువారిలో అది లేదు అనేసి. దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ ఈస్ ఎ లై ఆఫ్ ద డెవిల్. బైబిల్ ఇస్ సో క్లియర్. రోమపత్రిక 6:6 ఒకసారి చూద్దాం. ఏమనగా ఆ. మనమికను పాపమునకు దాసులం కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు పాప శరీరము, ద బాడీ ఆఫ్ ద సిన్. అంటే సిన్ అనే దానికి ఒక బాడీ ఇస్తే, సిన్ అనేది ఒక పర్సన్ లాగా మనం చూస్తే, మనలో ఉన్న ఈ యొక్క సిన్, లా ఆఫ్ ద సిన్ అంటాం కదా, దానికి ఒక రూపం ఇస్తే దట్ మే బి డన్ అవే. మన ప్రాచీన స్వభావము ఆ. ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. మన ఓల్డ్ మ్యాన్ అంట ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ సిలువ వేయబడెను. వేయబడెను. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీ ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఫినిష్డ్. ఇందాక కేలేబ్ అంటున్నాడు, మనం మర్చిపోతున్నాం దాని సంగతి, లేకపోతే దీన్ని నమ్మట్లేదు, లేకపోతే నువ్వు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఏమన్నా తెలుసా, 6:6 ఇంగ్లీష్ ఏమన్నా తెలుసా? నోయింగ్ దిస్. మొత్తం కూడా ఇందులో ఉంది. ఎవరు చదువుతారా ఇంగ్లీష్లో? రోమపత్రిక 6:6. Knowing this, that our old man was crucified with him, that the body of sin might be done away with, that we should no longer be slaves of sin. ఇది అండి కీలకం. పాపము నీ మీద ప్రభుత్వం చేయకుండా ఉండలాగా, ద బాడీ ఆఫ్ ద సిన్ మైట్ బి డన్ అవే. దానికోసం ఏం జరిగిందంట? మై ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్, క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ అలాంగ్ విత్ జీసస్. యేసుతో కూడా సిలువ వేయబడింది. హీఈస్ అ డెడ్, హీఈస్ నో మోర్ అనేది ట్రూత్ అన్నమాట. నేను బిలీవ్ చేయాల్సింది ఏంటంటే ఐఎమ్ ఎ డెడ్ మ్యాన్, డెడ్ డాగ్. నేను దావీదు అంటాడు, నేను ఒక చచ్చిన కుక్క లాంటి వాడను, నేను ఒక మిన్నల్ని. దట్ ఈస్ అ ట్రూత్. యాక్చువల్లీ సిగ్నిఫికెంట్గా దావీదు ప్రొఫెట్గా అప్పుడే మాట్లాడాడు. అసలు ఒక డెడ్ మ్యాన్ కెనాట్ ఫైట్ కదా. డెడ్ మ్యాన్ మీరు పొడవండి, కత్తితో పొడవండి, వాడు తిట్టండి, ఉమ్ము వేయండి, వాడు రియాక్ట్ కాడు అసలు. A true Christian, నిజంగా born again Christian, he will not react to any such hostility, any such poking, any such temptation. A true Christian, ఇది అర్థమైన తర్వాత నువ్వు దేనికి రియాక్ట్ అవ్వవు మై బ్రదర్స్ అండ్ సిస్టర్. అర్థమవుతుందా? యేసు ప్రభువారిలో ఆ యొక్క ఓల్డ్ మ్యాన్ లేడు ఆయనలో. నీలో నాలో కూడా ఓల్డ్ మ్యాన్ లేడు అన్నది సత్యం. అది దట్స్ అ ట్రూ. అందుకే వాచ్మెన్ గారికి అంట ఈ గెలేషియన్స్ 2:20నే ఆయనకి మొత్తం తన క్రిస్టియన్ డాక్ట్రిన్ మొత్తం కూడా ఆ ఒక్క వరుసలో నుంచి బయట తీశాడు. ఎన్నో పుస్తకాలు, ఎన్నో ప్రసంగాలు చేసి ఏంటంటే గెలేషియన్స్ 2:20. సిట్ స్టాండ్ వాక్ అన్నయ్య. ఎస్, సిట్ స్టాండ్ వాక్, ఇంకా మెనీ స్పిరిచువల్ మ్యాన్, సో మెనీ అదర్ బుక్స్ లో ఆయన తీసుకున్న కంటెంట్ మొత్తం కూడా ఏంటంటే ఆయనకి రెవల్యూషన్ ఏంటంటే Romans 6:6, Galatians 2:20. ట్రూత్ ఏంటంటే మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిజన్. పాపము నా మీద ప్రభుత్వం ఉండదు. ఎందుకని? ఇప్పుడు నేను జీవించింది ఎవరు? రోమపత్రిక అదే అలా 8వ అధ్యాయం రండి, ఒకసారి మీకు స్క్రిప్చర్ చూపిస్తాను నేను. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి 8 చదవండి ఒకసారి. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని. అసలు అట్లా చదవకూడదండి. ఇంగ్లీష్లో చదువుతా, కరెక్ట్ ట్రాన్స్లేషన్. లిజన్ కేర్ఫుల్. అందుకే కొన్నిసార్లు మనకి వేరే ట్రాన్స్లేషన్ చదవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. లిజన్,
8th లో అంటున్నాడు, అండ్ దోస్ హూ ఆర్ ఇన్ ద ఫ్లెష్ కెనాట్ ప్లీజ్ గాడ్. ఒక స్టేట్మెంట్ అది. ఓకే, శరీరానుసారమైన మనస్సు కలిగి శరీరంలో జీవించే వాళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళు ఏమంటాము, దేవుని సంతోషపెట్టలేము, దేవునికి విరోధము చెప్పుకుంటూ వస్తాడు. హౌఎవర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హౌఎవర్, యు ఆర్ నాట్ ఇన్ ద ఫ్లెష్ బట్ ఇన్ ద స్పిరిట్. ఇది కరెక్ట్ మీనింగ్. అయితే ఇట్లా లేదు. అట్లా చదవకూడదండి దీన్ని. we are not in the flesh but in the spirit, if indeed the Spirit of God dwells in you. But if anyone does not have the Spirit of Christ, he does not belong to him at all. నువ్వు దేవుని బిడ్డవా, రక్షించబడ్డావా, అయితే బైబిల్ ఏమని తెలుసా, నీవు శరీరంలో లేవు. అసలు నువ్వు శరీరంలో లేవు. యు ఆర్ ఇన్ ద స్పిరిట్. యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్. అసలు నేను ఇంకోటి బైబిల్లో ఇంకోటి చూపించానా? మొదటి కొరింథీ పత్రిక ఒక్క సెకండ్ ఆగండి. మూడో అధ్యాయము 3వ వచనం. మీలో అసూయయు అదేనా? అదే. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అసూయయు కలహము మీలో ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అంటే అర్థం ఏంటి? కలహం ఇంగ్లీష్ అంటే చదువుతాను చూడండి. If you are for you are still fleshly, for since there is jealousy and strife among you, are you not fleshly? fleshly And are you not walking like mere men? మీరేంటి మనుషుల్లాగా బతుకుతున్నారేంటి మీరు అని దాని అర్థం. ఏంట్రా మీరు మనుషుల్లో ఉన్నారు మీరు అని అంటున్నాడు అనమాట. మరి ఎట్లా ఉండాలి మనం మనుషుల్లాగాక? వీడోడు మనిషిలా జీవిస్తున్నాడు అంటాం. మామూలు బయట సామెత ఏంటారు, నువ్వు మనిషివా లేకపోతే అంటారు కదా. అయితే ఇక్కడ అంటున్నాడు, నువ్వేంట్రా మనిషిలా జీవిస్తున్నావు అంటుంది బైబిల్. బైబిల్ ఎక్స్పెక్ట్స్ అస్ నాట్ టు లివ్ లైక్ మ్యాన్. అలా ఏం మాట్లాడతారు పాస్టర్ గారు, మీరు కాస్త ఆలోచిస్తున్నారు అంటున్నారా? మన మనుషుల్లా బైబిల్ చెప్పట్లా. అంటే అర్థం ఏంటి? శరీరానుసారంగా జీవించాలని పిలువబడలా. మన మనిషి లేకపోతే ఎలా జీవించాలి? క్రైస్ట్ లాగా, అంటే దేవుని స్వభావం కలిగి జీవించాలి, దేవుని పిల్లలా జీవించడానికి పిలువబడ్డాం. ఇక్కడ మనిషి అంటే ఎవరు తెలుసా? ఆడమ్ సన్ అని అర్థం. ఆడమ్ కుమారుల్లా జీవించడానికి పిలువబడ్డ. ప్రపంచం అంతా పడిపోయింది, లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ లోకం అంతా మనుషుల్లా జీవిస్తా, అంటే ఆడమ్ సంతతిలా జీవిస్తే నువ్వెలా జీవించాలి? ఇంకా ఆడమ్ సంతతిలా. మ్యాన్ అంటే ఇక్కడ ఆడమ్ సంతతి అని అర్థం. మనం ఎలా జీవించాలి? క్రిస్టియన్స్ లా జీవించాలి. మనం ఎలా జీవించాలి? మెన్ ఆఫ్ గాడ్ లా జీవించాలి. అదే అంటున్నాడు, ఆర్ యు నాట్ వాకింగ్ లైక్ మియర్ మెన్? ఏంటో మీరు కేవలం మనుషులా జీవిస్తున్నారంటారా మీరు అంటున్నాడు. మనుషులా జీవించడానికి కాదు, దేవుని బిడ్డలా జీవించడానికి. అందుకే 2వ పేతురు రాస్తున్నాడు, దైవ స్వభావమునందు పాలివారై, యు టు పార్టేక్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులాగా మనము అంటే స్పిరిట్ లో జీవించడానికి పిలువబడ్డాము అని అర్థం బైబిల్లో. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. ఆత్మచేత నడవటం, వాక్ బై ద స్పిరిట్, లివ్ బై ద స్పిరిట్ అండ్ లెడ్ బై ద స్పిరిట్. గలషియన్స్ 6లో చూస్తాం. సో ఇప్పుడు చెప్పండి ప్రియుల, నేను ఫ్లెషా? యామ్ ఐ ఇన్ ద ఫ్లెషా? యామ్ ఐ ఇన్ ద స్పిరిటా? ఒరిజినల్గా ట్రూత్ మాట్లాడితే, నువ్వు రక్షించబడితే, వాట్ అబౌట్ యువర్ ఫ్లెష్ ఏమైంది? ఇట్ ఈస్ డెడ్, ఇట్ ఈస్ క్రూసిఫైడ్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ ద క్రాస్, ఇట్ హ్యాస్ నో పవర్. దట్ ఈస్ ద ట్రూత్ అన్నమాట. దాన్ని నువ్వు బిలీవ్ చేయాలి. అందుకే తర్వాత ఏమంటారు చదవండి, రోమపతి 6వ అధ్యాయంలో, చనిపోయిన వాడు పాపము విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణంనకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుము. knowing this, ఈ నాలెడ్జ్, ఎరిగి అంటే నాలెడ్జ్, ప్రభుత్వం లేదని having this knowledge, now ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? Now you start living now
అట్లా ఆయనతో కూడా ఇన్ జీవించుదామని స్పిరిట్, ఎరుగుదు ఆయనతో నమ్ముచున్నాం. కూడా ఆత్మలో జీవించడం మనం మొదలు పెడతాం. ఇక అందుకే ఏంటో తెలుసా, ఆ, ఎన్నోదంటే 11వ వచనం. అటువలే మీరును ఆ, పాపము విషయమై మృతులుగాను ఆ, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను ఆ. మిమ్మును మీరే ఎంచుకొనుడి. కన్సిడర్ చేయండి అంటే అర్థం ఏంటి? ఎంచుకోవడం అంటే నమ్మండి. నమ్మి కన్సిడర్ చేయడం అంటే తెలుసా, ఏదైతే నువ్వు నమ్మావో దాన్ని అనుసరించడం. యాక్ట్ లైక్ దాట్, బిహేవ్ లైక్ దాట్. ఐఎమ్ ఏ న్యూ మ్యాన్. అందుకే నూతన జీవం కలిగి నడుచుకున్నట్లుగా రోమపతి 6లో చూస్తాం. బాప్టిజం గురించి మాట్లాడు. క్రీస్తుని చనిపోయి క్రీస్తు లేపబడ్డాను కనుక ఇప్పుడు క్రీస్తు జీవం, నూతన జీవం కలిగి నేను నడుచుకోవాలి. పొందిన వారమై పొందిన వాళ్ళని నడుచుకొనున్నట్లు. నడుచుకున్నట్లు. అంటే ఇప్పుడు మనం చెప్పే ఎక్స్క్యూజ్ కరెక్టేనా? నాలో ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి. ఓల్డ్ మ్యాన్ లేడు, ఈజ్ ద ఫినిష్డ్. నువ్వు దాన్ని అదే నమ్మాలి. గెలషియన్స్ 2:2 అంటే అదే చెప్తుంది. జీవించడం నేను కాదు, క్రీస్తుని సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు జీవించే నేను క్రీస్తు యందు విశ్వాసం ఉంచి, ఏ క్రీస్తు? తిరిగి లేచిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాను కనుక నేను ఇప్పుడు అలానే జీవిస్తాను. నేను యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాల శరీరంలో ఉన్నప్పుడు శోధించబడ్డాడు, అవునా? ఒక్కసారి ఆయన తిరిగి లేవబడిన తర్వాత శోధించబడ్డా? రిజరెక్టెడ్ క్రైస్ట్ శోధించబడుతుందా? నో. మీకు ఒక్క వచనం నేను చూపిస్తా. దీనికి మీరు ఏమంటారో నాకు చెప్పండి. మీరు ఆన్సర్ చేయాలి ఇప్పుడు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆ, ఆయన బీజం నిలుచును గనుక ఆ, వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక ఆ. పాపం చేయజాలడు. ఎంతమంది దీనిని ఇక్కడ మనం దేవుని మూలంగా పుట్టాం? ఆర్ వి ఆల్ బోర్న్ అగైన్ అన్నాడు. ఏమంటుంది ఇక్కడ దీని ప్రకారం? పాపం దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడు. చెయ్యడ్డు అని చెప్తాడు, చేయజాలడు. చెయ్యజాలడు అని చెప్తాడు. ఎంతమంది మరలా పాపం చేశాం? మరలా పాపం చేశాం, మరలా పడిపోయాం. అంటే మరి ఈ వాక్య ప్రకారం మనం పుట్టలేదా? రక్షించబడలేదా మనం? వాక్యం దీన్ని ఎలా చూడాలి మరి? దేవుని మూలంగా పుట్టినవాడు అదే చెప్తుంది క్లియర్గా. హీ కెనాట్ సిన్, హీ కెనాట్ సిన్ బికాస్ హీఈస్ బోర్న్ ఆఫ్ గాడ్. పాపం చెయ్యడు, చేయజాలడు. మరి నువ్వు ఎందుకు పాపం చేశావు? నేను ఎందుకు పాపం చేశాను అంటే దేవుని మూలంగా నేను పుట్టలేదా? చెప్పండి. ఏంటంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎఫెషియన్స్ 4:24 దీన్ని ఉపదేశ క్రమం అంటారు ప్రియులారా. దిస్ ఈస్ ద టీచింగ్. అపోస్తలిక్ టీచింగ్ అంటే ఇదన్నమాట, కోర్ డాక్ట్రిన్ ఇది. ఎఫెషియన్స్ 4:24 చూడండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఆ, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును నవీన ధరించుకొనవలెను. స్వభావము, నూతన పురుషుడు, కింద నూతన పురుషుడు ఉంటుంది. ఈ నవీన నవీన పురుషుడు ఎలా, దేంతో తయారు చేయబడ్డాడంట? నీతియు నీతియు. యథార్థమైన భక్తియు గల. అది. అంటే అసలు దిస్ న్యూ మ్యాన్ అంటే ఎవరంటే ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్. న్యూ మ్యాన్ ఈస్ బోర్న్ ఆఫ్ ద సీడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పోలికది, యేసుక్రీస్తు యొక్క జీన్స్ అది. నేను ఎందుకు పొద్దున కూడా చెప్పాను, ఒక గొర్రె పిల్ల పెంట తినకుండా ఉండడానికి సెల్ఫ్ కంట్రోల్ అవసరమా దానికి? చెత్త చెదారం గొర్రె పిల్ల తినదు, చీ అంటది. ఎందుకంటే ఆ జీన్స్ అది, అది పరిశుద్ధమైనది. అది గొర్రె పిల్ల తినదు. అదే మీరు పందిని చూడండి, దాని యొక్క న్యాచురల్ టెండెన్సీ అట్లా ఆకర్షితులు అయిపోతుంది. సెల్ఫ్ కంట్రోల్ దీనికి అవసరం లేదు. న్యూ మ్యాన్, లిసన్ కేర్ఫుల్, న్యూ మ్యాన్ పాపం చేయడు. ఇంపాసిబుల్ అది. నువ్వు రక్షించబడితే నీలో నూతన పురుషుడు ఉన్నాడు కదా, క్రీస్తు పోలికలో ఉంటాడు, పాపం చేయడు ఎట్టి పరిస్థితుల్లో. యు ఆర్ ఎ న్యూ మ్యాన్. ఓల్డ్ మ్యాన్ ఎక్కడున్నాడు? ఓల్డ్ మ్యాన్ డెడ్ కదా. అందుకు చెప్తున్నాడు ఆ వాక్యం. ఒక క్రైస్తవుడు పాపం చేయుడు అంటే
నువ్వు ఇప్పుడు పాపం చేస్తున్నావు అంటే కారణం ఏంటి చెప్పనా? ఏం 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 చేసింది, ఎందుకు చేసాము తెలుసా? ఇక్కడ రాయబడింది మాట చూడండి, 24వ వచనం. 24 ఉంది, చిత్తవృత్తి అనేది 23. మీ 4:23. చిత్తవృత్తి యందు ఆ, నూతన పరచబడిన వారై. అది చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అంటే అర్థం ఏంటంటే యూ మస్ట్ బి రెన్యూడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ యువర్ స్పిరిట్. కాన్స్టెంట్ గా నీ మైండ్ ని ఏమని రెన్యూ చేసుకోవాలి తెలుసా? ఏం చెప్పుకుండాలి తెలుసా? ఎందుకంటే వీ హ్యావ్ ఎ టెండెన్సీ. ఏం చెప్పుకుండాలంటే నేను ఓల్డ్ మ్యాన్ కాదు, నేను న్యూ మ్యాన్. ఓకే, నేను ఐఎమ్ డెడ్ టు సిన్. ఓల్డ్ మ్యాన్ దేశంలో సిలువ వేశాడు. దిస్ ఇస్ బై ఫెయిత్. ఇదే విశ్వాసం అంటే. ఈ విశ్వాసం, ఈ నాలెడ్జ్ ఉండాలి నాకు. దాని నుంచి నాకు విశ్వాసం పుడుతుంది. విశ్వాసం ఒక్కరోజు విశ్వాసం పుడితే సరిపోదు. కాన్స్టెంట్గా నువ్వేం చేస్తావంటే దీన్ని నువ్వు మైండ్లో రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ టైం దేవుని స్తుతిస్తూ, ప్రభువా నువ్వు నన్ను నూతనంగా నేను జన్మించాను, ఐఎమ్ ఇన్ ద స్పిరిట్, ఐఎమ్ నాట్ ద ఫ్లెష్. నేను ఓల్డ్ మ్యాన్ కాదు, ఇప్పుడు నేను న్యూ మ్యాన్. ఈ నాలెడ్జ్తో మైండ్ రెన్యూ చేసుకుంటూ రెండు వచనాలు. పుట్ ద ఓల్డ్ మ్యాన్ అసైడ్, దాన్ని పక్కకి జరిపి కొత్త పురుషుని ధరించుకోవాలి. అంటే నా మైండ్ సెట్ మారాలి అని అర్థం అనమాట. ఎందుకంటే మనం వి గో బై ఫీలింగ్స్. జనరల్గా మనం టెంప్టేషన్, ఫీలింగ్స్, పాపం ఇదంతా అసలు నమ్మబుద్ధి కాదు మనకి. నేను ఓల్డ్ మ్యాన్ చచ్చిపోయాడు మన నమ్మబుద్ధి కాదు. బట్ బైబిల్ చెప్తుంది కాబట్టి నేను నమ్ముతా. అర్థమవుతుందా? సారీ, క్లోజ్. యేసు ప్రభు వారికి మనకి భేదం ఏమీ లేదు. 100కి 100% క్రైస్ట్ ఈ భూమి మీద ఎలా జీవించాడో నేను అలా జీవించడానికి స్కోప్ ఉంది. ఆయన పరిశుద్ధాత్మలో పుట్టాడు, నేను పుట్టాను. తండ్రి యేసుని యోహాను 17 చూస్తాం. తండ్రి యేసుని ఎలా ప్రేమించాడో తండ్రి నన్ను కూడా ఆయన ప్రేమించాడు. ఓకే, ఆయనలో పాత పురుషుడు లేడు, నాలో ప్రాచీన పురుషుడు యేసు ప్రభు వారు ఫినిష్ చేశాడు. నాకేం తండ్రి, ఆయనలో కొలతలేని ఆత్మ తండ్రి కుమారుడికి ఇస్తే నాకు నూతన పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడు. హోలీ స్పిరిట్ ఆస్పెక్ట్ డాక్టర్ని మనం చూస్తాం దాని గురించి డీటెయిల్డ్గా. హోలీ స్పిరిట్ హస్ బీన్ గివెన్ టు మీ. యోహాను 1వ అధ్యాయం చదువు. వారు దేవుడి మూలంగా పుట్టిన వారే కానీ రక్తం మూలంగా. ఎస్, చదవండి ఒకసారి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మనుషేచ్ఛల వలననైనను పుట్టిన వారు కారు. డైరెక్ట్ చెప్తుంది బైబిల్. వీఆర్ నాట్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్, వీఆర్ బోర్న్ ఆఫ్ ద గాడ్ స్పిరిట్. సో ఇంకేంటి మరి తేడా? ఏమన్నా ఇంకేంటి నాకు ఎక్స్క్యూజ్ ఏంటి నాకు? ఇక ఇది ఈరోజు మనకి రాపుదాము. ఒక ఓవరాల్గా ఒక ఐడియా అయితే మనకు వచ్చింది ఇప్పుడు కదా. దేవునికి థ్యాంక్స్ చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. విల్ క్లోజ్ ఇట్ అండ్ తర్వాత మనం కంటిన్యూ చేసుకోవచ్చు, మాట్లాడుకుందాం. తండ్రి, మరొకసారి నీ పాసనకు వస్తూ ఉన్నాం నాయన. యేసు సశరీరుడిగా వచ్చి నీతిమంతుడిగా తీర్పు నొంది పునరుద్ధరణుడైన నాయన, ఇదిగో ఈ యొక్క సత్య సువార్తను లోకమంతటా ప్రకటించబడి జనులు నమ్ముతూ ఆరోహణమైన క్రీస్తు మరలా పాపం చేయడు. మేము క్రీస్తు మరణించి తిరిగి లేచిన మేము కూడా పాపం చేయాల్సిన అవసరం లేదు. అయ్యా, మా ప్రాచీన సిలువ వేయబడి ఉంది నాయన, అది సత్యం, బైబిల్ రాయబడింది, మేము నమ్ముచున్నాం. మా నూతన పురుషుణ్ణి, మేము నూతన మనస్సుని, క్రీస్తు మనస్సుని కలిగి రెన్యూ చేసుకొని విశ్వాసంతో క్రీస్తుని వెంబడించడం మాకు శక్తిని, బలం దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు దయచేయండి ఆయన. మీరే మహిమ పొందుకునమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.